సో యా గైస్, అందరు ఎలా ఉన్నారు? గుడ్డా? అయినమ్మా ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్, వాయిస్ చాట్ అందరికి చెప్తున్నాం. మళ్ళీ వాయిస్ చాట్లో లైక్ రిప్లైస్ ఇవ్వకండి అండ్ డౌట్స్ అడగకండి, ఎందుకంటే అది రీసౌండ్ అవుతుంది అనమాట. మీ వాయిస్ నా వాయిస్ కొలాబరేట్ అయ్యి వీడియోకి ఎఫెక్ట్ అవుతుంది అది. సో అది అది అందుకే లైక్ రిప్లైస్, చాట్ రిప్లైస్ ఇవ్వండి, ఓకే? ఇట్ విల్ బి బెస్ట్ అనమాట. గాట్ ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్. బ్రో, దీంట్లో గూగుల్ మీట్లో లైక్ మ్యూట్ చేసినా కూడా మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట హోస్ట్ కంట్రోల్స్లో మీకు. సో దట్ నేను మిమ్మల్ని మ్యూట్ చేయొచ్చు, బట్ మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చలో చలో చలో, లెట్ స్టార్ట్. ఓకే, 46 ఏనా ఈరోజు? లైక్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ఓకే గైస్, లెట్ స్టార్ట్ ద సెషన్ టుడే. అయితే నిన్న మనం ఫండమెంటల్ అనాలిసిస్ గురించి తెలుసుకున్నాం కదా. సో నోట్ ప్యాడ్ తీసుకోండి అందరు ఫస్ట్. సో బిగినర్స్ అయితే కంపల్సరీ మస్ట్ అనమాట. సో నోట్ ప్యాడ్ తీసుకోండి. అండ్ ఫోరెక్స్ ట్రేడింగ్లో ఏ ట్రేడింగ్లో అయినా సరే, సో టూ థింగ్స్ ఉంటాయని మనం నిన్న తెలుసుకున్నాం. ఒకటేంటి? ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నిన్న మనం మొత్తం తెలుసుకున్నాం. ఓకే, అదొక థియరీ సబ్జెక్ట్. సో దీని గురించి మనం ఒక 10% నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ ఉన్నా సరిపోద్ది. ఇన్ డెప్త్లో, ఎందుకంటే న్యూస్ రిజల్ట్స్ అనేది మన చేతిలో లేదు, అదొక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. కంట్రీ ఎకనామిక్ ఫ్యాక్టర్ మీద, డెవలప్ మీద బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి, సో దానిపైన మనం ఎక్కువగా ట్రేడ్ చేయలేము. కాకపోతే మనం కాషియస్గా ఉండగలము. సో ఫండమెంటల్స్ కంప్లీట్ చేసాము. మరి నెక్స్ట్ ఏంటి అంటే టెక్నికల్ అనాలిసిస్. నోట్ డౌన్ చేసుకోండి, ఓకే? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్లో మనం ఏం చూస్తామంటే, ఆల్రెడీ చెప్పాను కదా, ప్రీవియస్ చార్ట్ డాటా, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని మనం అబ్జర్వ్ చేసి, లైక్ ఆ ప్రైస్ యాక్షన్ని అబ్జర్వ్ చేసి ఫ్యూచర్లో ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, మనం ఎక్కడ బై చేయొచ్చు, ఎక్కడ సెల్ చేయొచ్చు, ఈ ఇంప్లిమెంటేషన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ చార్ట్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్లో ఓన్లీ మనం చార్ట్ డాటానే వాడతాం అండ్ క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తాం. క్యాండిల్ స్టిక్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, దీని గురించి నేను డెఫినేషన్ అవసరం లేదనుకుంటున్నా. సో టెక్నికల్ అనాలిసిస్ ఇస్ బేస్డ్ ఆన్ కంప్లీట్ చార్ట్ అండ్ క్యాండిల్ స్టిక్స్. గాట్ ఇటా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాస్టరింగ్ క్యాండిల్ స్టిక్స్ అండ్ ట్రేడింగ్ వే గురించి అండ్ మార్కెట్ ట్రెండ్స్ గురించి. ఈ 3 టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్. ఓకే, బేసిక్గా టెక్నికల్ అనాలిసిస్లో చార్ట్స్, ట్రేడింగ్ అంటే చార్ట్స్ అని చెప్పి 90% పీపుల్కి తెలిసే ఉంటుంది. ఓకే, ట్రేడింగ్ అనే సబ్జెక్ట్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 క్యాండిల్స్ ఉంటాయి. బేసిక్గా చూసుకునేది ఓన్లీ 2 క్యాండిల్స్. ఏంటవి? ఒకటి గ్రీన్ అయితే, జస్ట్ వెయిట్, ఓకే, ఒకటి గ్రీన్ క్యాండిల్ ఉంటే ఇంకొకటి రెడ్ క్యాండిల్. ఓకే, సో ఈ గ్రీన్ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుంది? బయ్యింగ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఈ రెడ్ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుంది? సెల్ని డినోట్ చేస్తుంది. సో గ్రీన్ ఈజ్ ఫర్ బయ్యింగ్ అండ్ రెడ్ ఈజ్ ఫర్ సెల్లింగ్. ఓకే, ఇది అందరికీ తెలుసు. సో క్యాండిల్ స్టిక్స్లో కూడా ఎలాంటి టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి అండ్ మనం ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ని మనం కన్ఫర్మేషన్లో చూసుకోవాలి, ఆ క్యాండిల్ స్టిక్స్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో గ్రీన్ క్యాండిల్లో కూడా ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో ఓన్లీ క్యాండిల్సే ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్స్ పైన మీరు చూసుకున్నట్టయితే ఒక లైన్ లాంటిది ఉంటుందన్నమాట కింద పైన. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే ఇక్కడ ఒక లైన్ ఉందో, నోట్ డౌన్ చేసుకోండి, క్యాండిల్ స్టిక్లో ఏదైతే ఒక లైన్ ఉందో ఈ లైన్నే మనము విక్ అని అనొచ్చు, షాడో అని కూడా అనొచ్చు. ఓకే, విక్ అనొచ్చు, షాడో అనొచ్చు అండ్ లైన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది కంపల్సరీ అంటే క్యాండిల్ మూమెంటం బట్టి ఉంటుంది. ఇది పైన ఉంటుంది అండ్ కింద ఉంటుంది ప్రతి క్యాండిల్కి, రెడ్ క్యాండిల్కి అండ్ గ్రీన్ క్యాండిల్కి. ఓకే, ఫస్ట్ ఈ ఓపెన్ క్లోజ్ గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత అసలు ఇది ఎందుకు, లైక్ ఈ లైన్ అనేది ఎందుకు ఉంటుందో దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను.
ఓకే, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ నోట్ డౌన్ చేసుకోండి. గ్రీన్ క్యాండిల్లో ఏంటి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ అనేది కింద అవుతుంది. సపోజ్ ప్రైస్ అనేది మనం ఇక్కడ ఒక 0 వేసుకుందాం. 0, ఓకే, 1, 5, 10, 15, 20 అండ్ 25. ఓకే, ఇది ప్రైస్ అనుకుందాం మనం. బేసిక్గా ఇది ప్రైస్. ఓకే, సో ఓపెనింగ్ అనేది గ్రీన్ క్యాండిల్లో కింద కింద ఓపెన్ అవుతుంది అనమాట, అండ్ క్లోజింగ్ వచ్చేసి పైన అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హై, అండ్ ఇది వచ్చేసి లో. అయితే ఎప్పుడైనా సరే గ్రీన్ క్యాండిల్ అనేది విక్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, సపోజ్ ఓపెనింగ్ 5 రూపీస్ దగ్గర ప్రైస్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ప్రైస్ అనేది 5 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది అంటే 10 రూపీస్ వరకు వెళ్ళింది. ఏదైనా ఒక క్యాండిల్ అనేది, క్యాండిల్కి టైం ఫ్రేమ్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, ఇలా సపరేట్ టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటుంది. 4 అవర్స్, 1 డే అండ్ డైలీ. సో ఈ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ క్యాండిల్ అనేది క్లోజింగ్ వస్తుంది. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే 5 మినిట్స్లో ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినట్టు, 10 మినిట్స్ అయితే 10 మినిట్స్లో ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినట్టు, అదే 15 మినిట్స్ అయితే 15 మినిట్స్లో ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినట్టు. సో ఆన్ అలర్ట్ మనకి క్యాండిల్ స్టిక్స్లో టైం ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఓపెనింగ్ అయింది అనుకుందాం, ఒక 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఓపెనింగ్ అయింది. ఎక్కడ ఓపెనింగ్ అవుతుందంటే 5 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ఇది 5 రూపీస్ ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఏం చేసింది, ప్రైస్ అనేది 5 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళింది. సో కిందికి వెళ్తున్నప్పుడు మనకి రెడ్ ఫామ్ అవుతుంది కదా, సో ఇంకా క్యాండిల్ క్లోజింగ్ అవ్వలేదు. సో 0 వరకు టచ్ అయింది. సో 0 వరకు టచ్ అయిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళాలంటే ఏంటి, ఆల్రెడీ రెడ్ ఉంది. సో రెడ్ గ్రీన్ కంబైండ్ కాలేవు కదా, అందుకే ఇప్పుడు పైకి వెళ్తూ ఉంటే విక్ టైప్ ఫామ్ అవుతుంది మనకి. సో అగైన్ ప్రైస్ 5 రూపీస్ దగ్గర నుండి ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ నుండి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇదంతా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ 5 మినిట్స్ గ్యాప్లో ఒకవేళ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు 25 రూపీస్ వరకు వెళ్ళింది. ఓకే, కానీ లాస్ట్ 1 మినిట్లో ఆర్ఎల్స్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది అంటే 20 రూపీస్ దగ్గర ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఏం చెప్తుంది ప్రైస్, ఈ విక్ ఏం చెప్తుంది అంటే, ఈ విక్ అనేది 25 రూపీస్ వరకు పై సైడ్ వెళ్ళింది, అప్ సైడ్ వెళ్ళింది, అండ్ ఇక్కడ 0 రూపీస్ వరకు కింది సైడ్ వెళ్ళింది అని చెప్పి మనకి ఇండికేట్ చేస్తుంది. అందుకే ఈ విక్ అనేది ఉంటుందన్నమాట మనకి ఏ మార్కెట్లో అయినా సరే. సో ఈ విక్ అనేది అర్థమైంది కదా అందరికీ, సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఓపెనింగ్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఓపెన్ క్లోజ్. గ్రీన్ క్యాండిల్లో ఎప్పుడైనా కింద ఓపెన్ అవుతుంది అండ్ పైన క్లోజింగ్ ఇస్తుంది. సేమ్ అదే రెడ్ క్యాండిల్కి ఇన్వర్స్లో ఉంటుంది. ఓకే, ఓపెనింగ్ అనేది రెడ్ క్యాండిల్కి ఎక్కడ ఉంటుంది, పైన, అండ్ క్లోజింగ్ ఎక్కడ ఉంటుంది, కింద. హైలో మాత్రం రెండిటికి సేమ్. మనం హైలో అని దేన్ని అయితే అంటామో రెండు సేమ్ అనమాట, హైలో. ఓకే, సో ఇది ఒక్కసారి మార్కింగ్ చేసుకోండి. సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా, సో ఇది హైలో, షాడో, విక్, ఇదంతా ఒక్కసారి మార్క్ చేసుకోండి. అండ్ ఈ విక్ ఎందుకు వస్తుందో కూడా ఒకసారి మార్క్ చేసుకోండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ అనేవి ప్రైస్ని డినోట్ చేస్తాయి. ఓకే, ప్రైస్ మూమెంటమ్ని డినోట్ చేస్తాయి అండ్ ప్రైస్ని డినోట్ చేస్తాయి. మనం టెక్నికల్ అనాలిసిస్లో కంప్లీట్ ప్రైస్ యాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని స్టడీ చేయాలి. ఓకే, అందుకే మనం ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్. సో క్యాండిల్ స్టిక్స్లో ఏంటి అంటే, ఆల్రెడీ పాస్ట్ డేటా మన దగ్గర ఉంది, మన పని ఏంటి, మనం ఫ్యూచర్ డేటాని ప్రిడిక్ట్ చేయడం. ఓకే, సో పాస్ట్ టైం పీరియడ్లో ప్రైస్ అనేది ఎలా మూవ్ అయింది, సో దీనికి అనుగుణంగా మనం స్ట్రాటజీస్తో ఫ్యూచర్లో ఎలా మూవ్ అవ్వబోతుంది అని అనాలిసిస్ చేయడమే టెక్నికల్ అనాలిసిస్. గాట్ ఇట్ కదా. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఇంకొక టాపిక్ చెప్పాలి ఇక్కడ.
సో క్యాండిల్ అనేది మీకు అర్థమైనప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ కూడా మీకు అర్థం కావాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్, వాటికి కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే, క్యాండిల్ స్టిక్స్ని పేరుతో కన్నా వాటి బిహేవియర్లా గుర్తుపెట్టుకోండి. మీకు పేర్లు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, లైక్ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు బిగినర్కి. లేదు, మీరు దాని బిహేవియర్ వైజ్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ అనమాట. ఆ క్యాండిల్ బిహేవియర్, ఆ క్యాండిల్ లెంత్, స్ట్రాంగ్ ఎలా ఉంది, అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అండ్ ఈ క్యాండిల్ స్టిక్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ట్రెండ్ రివర్సల్స్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది మనకి కన్ఫర్మేషన్స్. ఈ క్యాండిల్ స్టిక్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము? నెంబర్ 1, కన్ఫర్మేషన్స్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యే ముందు మనకు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. అవి క్యాండిల్ స్టిక్స్ ఇస్తాయి మనకి. సో కన్ఫర్మేషన్స్ అప్పుడు వాడతాం. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే ట్రెండ్ రివర్సల్స్ టైంలో కూడా మనం క్యాండిల్ స్టిక్స్ని వాడతాం. సో మోస్ట్లీ కన్ఫర్మేషన్ కిందకి వాడతాం. ఓకే, సో మనం నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ కిందకి వెళ్ళిపోదాం. నంబర్ 1, మారుబోజు. నోట్ డౌన్ చేసుకోండి. సో మారుబోజు క్యాండిల్ అంటే ఏంటి అంటే, ఏదైనా సరే గ్రీన్ క్యాండిల్ ఆర్ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ బయ్యర్స్ని ఇండికేట్ చేస్తుంది. అసలు విక్ కొంచెం కూడా ఉండదన్నమాట, ఇలా కొద్దిగా కూడా విక్ ఉండదు. ఓకే, సో విక్ లేని స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటే అది రెడ్ ఆర్ గ్రీన్, దాన్ని మనం మారుబోజు అని అంటాం. ఒక సపోర్ట్ దగ్గర మారుబోజు ఫామ్ అయింది, మంచి మారుబోజు. ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? ఓకే, బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, సో ప్రైస్ ఇక్కడ నుండి 100% పైకి వెళ్తుంది అనేది డినోట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం మారుబోజు అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మారుబోజులో విక్స్ ఉండవు. గాట్ ఇట్ కదా? సో నోట్ డౌన్ చేసుకోండి అండ్ క్యాండిల్ని అర్థం చేసుకోండి. సో ఈ మారుబోజు క్యాండిల్ మనకి ఏం చెప్తుంది అంటే, స్ట్రాంగ్ బయ్యింగ్ ఇండికేట్ చేస్తుంది. క్యాండిల్ అనేది బయ్యింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. బయ్యింగ్ స్ట్రాంగ్గా ఎందుకు ఉంది అంటే, ప్రైస్లో ఇక్కడ మనకి బయ్యింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఒకటే ర్యాలీ ఉంది, కిందికి వచ్చిందా? రాలేదు. సో ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయిందో ఎంత స్ట్రాంగ్గా ఓపెన్ అయిందో అంతే స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ప్రైస్ అనేది. కొంచెం కిందికి రీట్రేస్ కూడా అవ్వలేదు కదా. సో దట్ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, బయ్యింగ్ అనేది అవ్వచ్చు, ఒక రివర్సల్ ప్యాటర్న్లా దీన్ని వాడొచ్చు. గాట్ ఇట్ కదా? ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక మంచి మారుబోజో క్యాండిల్. ఇక్కడ మనకి ఇక్కడ పైన ఏమైనా విక్ ఉందా? లేదు. కింద ఏమైనా విక్ ఉందా? లేదు. సో దీన్ని, ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని మనం మారుబోజో క్యాండిల్ అంటాం. ఇక్కడ ఇంకేమైనా మారుబోజో క్యాండిల్స్ ఉన్నాయా? సో దీన్ని మారుబోజో క్యాండిల్లా కన్సిడర్ చెయ్యము, ఎందుకంటే ఆల్రెడీ పైన విక్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను జూమ్ ఇన్ చేస్తున్నా, చూడండి ఇక్కడ లైట్గా విక్ ఉంది. దీన్ని మనం మారుబోజో కిందికి కన్సిడర్ చేయలేము. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా మారుబోజోస్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒకటి ఉంది, ఇదొక మారుబోజో. దట్స్ ఇట్. గాట్ ఇట్ కదా? మారుబోజో అంటే అర్థమైంది కదా? సో స్ట్రాంగ్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ఆర్ ఒక స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ని మనం ఒక మారుబోజో క్యాండిల్లా కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ టాపిక్, ఎన్గల్ఫింగ్ బార్. నోట్ డౌన్ చేసుకోండి. ఎన్గల్ఫింగ్ బార్ అంటే ఏంటి అంటే, ఏదో ఒక క్యాండిల్ అనుకుందాం, సపోజ్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్లో కన్సిడర్ చేద్దాం. సో ఏదైనా సరే ఒక గ్రీన్ క్యాండిల్ని నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఎన్గల్ఫ్ చేయాలి ప్రీవియస్ ప్రైస్ని. ఓకే, దీన్ని మనం ఎన్గల్ఫింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడ? ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. సో ప్రైస్ అనేది ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, బట్ నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది? ఈ ప్రైస్ని డామినేట్ చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. అంటే ఎన్గల్ఫింగ్ అయినట్టే కదా, ఈ ప్రైస్ని డామినేట్ చేసి ఎన్గల్ఫింగ్ ఇచ్చింది క్లోజింగ్ అనేది. ఓకే, సో దీన్ని మనం ఎన్గల్ఫింగ్ అంటాం. ఎన్గల్ఫింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్యాండిల్ ప్రీవియస్ ప్రైస్ని ఎన్గల్ఫింగ్ చేయాలి. విక్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రైస్ని ఎన్గల్ఫింగ్ చేస్తే చాలు, దాన్ని మనం ఎన్గల్ఫింగ్ అంటాం. సో గ్రీన్ కలర్ని ఇది ఇండికేట్ చేస్తుంది అండ్ రెడ్ కలర్ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని బేరిష్ ఎన్గల్ఫింగ్ అంటాం అండ్ దీన్ని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అంటాం. నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఎన్గల్ఫింగ్ ఓకే కదా? సో నెక్స్ట్, సో ఈ ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ అనేవి ఎక్కడ మనకి ఫామ్ అవుతాయి అంటే, మనం ట్రెండ్ లైన్స్ టైప్. సో ఏదైనా ఒక మంచి ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది, మనం అక్కడ కన్ఫర్మేషన్లో తీసుకోవచ్చు ఎన్గల్ఫింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
ఎగ్జాంపుల్ చెప్పాను, సపోర్ట్ కానీ ట్రెండ్ లైన్ కానీ ఎక్కడైనా సరే. సో ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఆ ట్రెండ్ లైన్ దగ్గర ఒక మంచి ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది విత్ అదర్ కన్ఫర్మేషన్స్. ఇది ఒకటే కాదు, విత్ అదర్ కన్ఫర్మేషన్స్, మంచి కన్ఫర్మేషన్స్. ఎన్గల్ఫింగ్ అవ్వాలి అంటే ప్రీవియస్ ప్రైస్ పైన క్లోజింగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఇక్కడ జూమ్ ఇన్ చేస్తాను, ఆగండి. సి, ఇక్కడ ప్రీవియస్ ప్రైస్ మీద క్లోజింగ్ ఇచ్చింది కదా, డన్ కదా. ఓకే, ప్రీవియస్ ప్రైస్ పైన అయితే 100% క్లోజింగ్ ఇచ్చింది. సో ఇది ఎన్గల్ఫింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ కూడా అంతే. మనకి ఇక్కడ ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ అనేది ఫామ్ అయింది చూడండి. సో కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేయాలి, ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేయవచ్చు. సో దీన్ని కూడా ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనే అంటాం. దీన్ని కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనవచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్. దీన్ని మనం ఒక జోన్లో కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఇన్సైడర్ బార్ క్యాండిల్, ఇది కూడా ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో ఇది ఎన్గల్ఫింగ్ అవ్వదు, ప్రాపర్ ఎన్గల్ఫింగ్ ఉండదు, అంటే వీక్ ఎన్గల్ఫింగ్. ఎన్గల్ఫింగే అంటాం, బట్ వీక్ ఎన్గల్ఫింగ్ ఇది. కోటిడ్ కదా బేరిష్ ఎన్గల్ఫింగ్. నెక్స్ట్ డోజీ క్యాండిల్. సో సి, డోజీ క్యాండిల్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీని టర్మినాలజీ తెలుసుకోండి. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బయ్యర్స్ అండ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నప్పుడు డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 5 ప్రైస్ అనుకుందాం, 5, 0 and 10 and 15. సో ప్రైస్ అనేది 5 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత 15 రూపీస్ వరకు వెళ్ళింది, బట్ అగైన్ మళ్ళీ కిందికి వచ్చింది. ఒక వీక్ ఫామ్ అవుతుంది కదా, మళ్ళీ 0 దగ్గరికి వెళ్ళింది, కానీ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, మళ్ళీ 5 రూపీస్ దగ్గరే అయింది. సో అప్పుడు డోజీ క్యాండిల్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. సో ప్రైస్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయ్యి అక్కడే క్లోజింగ్ ఇస్తే మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి డోజీ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మోస్ట్లీ ప్రైస్ అనేది ఇండిసిజన్, అంటే బయ్యర్స్ కంట్రోల్లో లేదు, సెల్లర్స్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు, ఇండిసిషన్ అంటే మార్కెట్కి అర్థం కావట్లేదు అసలు ఎటు తీసుకెళ్లాలో అన్నప్పుడు డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ డోజీ క్యాండిల్లో కూడా దగ్గర 70 to 80% రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి మార్కెట్ రివర్సల్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు పెద్ద టైం ఫ్రేమ్లో డోజీ ఫామ్ అయినప్పుడు, 5 minutesలో 10 minutesలో కాకుండా లైక్ 4 hours, 1 hourలో డోజీస్ ఫామ్ అయినప్పుడు, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర లేకపోతే ఇంపార్టెన్స్ లెవెల్స్ దగ్గర ఫామ్ అవుతున్నప్పుడు మనం ఇట్ మైట్ బి ఏ రివర్సల్, అక్కడ నుండి రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో డోజీలో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. మీరు లైక్ ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఎక్కడైతే ఓపెన్ అయ్యి అక్కడే క్లోజింగ్ ఇస్తే దాన్ని మనం డోజీ అంటాం. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు సేమ్ ఉంటే దాన్ని మనం డోజీ అంటాం. సి, ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయింది, బట్ ఇంత ట్రావెల్ చేసి బట్ అగైన్ ఇట్ క్లోజ్ దేర్. సో దీన్ని మనం ఏమంటాం, జనరల్గా డోజీ అంటాం. దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం. డ్రాగన్ ఫ్లై డోజీ అని ఎందుకంటాం అంటే, సో ఇంత సెల్ ఆఫ్ చూపించింది, సెల్లింగ్ చూపించింది, బట్ అగైన్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది మనకి, ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయిందో అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. అగైన్ గ్రేవ్ స్టోన్ డోజీ సేమ్, అగైన్ ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. సి, 4 ప్రైస్ డోజీ అంటే నో మూమెంటం, అంటే అటు పైకి వెళ్ళలేదు కిందికి వెళ్ళలేదు, ప్రైస్ అనేది అసలు వాల్యూమ్స్ లేకుండా అక్కడే క్లోజ్ అయింది. దీన్ని మనం 4 ప్రైస్ డోజీ అని అంటాం. ఓకే, డోజీ నోట్ డౌన్ చేసుకున్నారా? సో ఇవేంటి అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఇవి ఎక్కడ వాడతాం మనం అంటే, ఇవి ఓన్లీ కన్ఫర్మేషన్స్ కోసం వాడతాం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి, లైక్ ఈ పేర్లు ఒకవేళ మీకు టఫ్ అనిపిస్తే క్యాండిల్ బిహేవియర్ని అర్థం చేసుకోండి. సో ఇక్కడ క్యాండిల్ బిహేవియర్ ఏం చెప్తుంది మనకి, సో ఫస్ట్ ఇక్కడ లైక్ సి, ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజింగ్ ఇచ్చింది మనకి. అంటే ఏం చెప్తుంది, బయ్యర్స్ అంతే స్ట్రాంగ్గా ఉన్నారు, సెల్లర్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు. సో బయ్యింగ్ సెల్లింగ్ స్ట్రాంగ్ ఉంటే ఎటు మూమెంట్ అయితే 100%, అంటే చైన్ బ్రేక్ అవ్వాలి కదా మనకి, కంపల్సరీ బ్రేక్ అవ్వాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, రివర్సల్ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. సేమ్ దీనికి కూడా అంతే. ఇవి ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ మనకి ఏంటి అంటే, మేజర్ సపోర్ట్స్ దగ్గర ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు, సో ఏం చెప్తుంది మనకి ఇక్కడ, బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయినప్పుడు సెల్లర్స్ మేము యాక్టివ్గా ఉన్నాం, లైక్ మేము స్ట్రాంగ్గా ఉన్నాం అని ఇండికేషన్ ఇస్తున్నారు మనకి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎంట్రీ ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్. మనకి కన్ఫర్మేషన్స్ ఇస్తున్నట్టు ప్రైస్ అనేది. ఓకే, సి, డోజీ ఇక్కడ ఫామ్ అయింది చూడండి. సో ఇక్కడ డోజీ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఏమైంది, లైట్గా కిందికి ర్యాలీ ఇచ్చింది. అగైన్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్లో యాక్ట్ చేసింది. అగైన్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ నుండి లైట్గా ర్యాలీ ఇచ్చింది ఇక్కడికి.
సారీ, లైట్గా డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ పిన్ బార్. దీన్నే రిజెక్షన్ క్యాండిల్ అని కూడా అనొచ్చు మనం. సో పిన్ బార్ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే, సో 3 ఉంటాయి దీనికి, లైక్ 3 సర్కమ్స్టాండర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఒక టేల్ ఉంటుంది మనకి. క్యాండిల్లో చూసుకున్నట్టయితే బేరిష్ పిన్ బార్ మాట్లాడుకుందాం. సో బేరిష్ పిన్ బార్లో ఫస్ట్ ఒక టేల్ ఉంటుంది. సో టేల్ తర్వాత మనకి బాడీ ఉంటుంది, అట్లీస్ట్ ఒక 50% బాడీ, అండ్ దాని తర్వాత నోస్ 50 అనే కాదు, లైక్ 20-30% బాడీ అని కూడా మనం ఉన్న కన్సిడర్ చేయవచ్చు మనకి బేరిష్ పిన్ బార్లో. సో అగైన్ నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని బేరిష్ పిన్ బార్ అంటారు. నోట్ డౌన్ చేసుకోండి. నోస్ చిన్నగా ఉండాలి అండ్ బాడీ అనేది ఒక 20-50% క్యాండిల్లో ఉన్నా సరిపోద్ది, అండ్ అగైన్ టేల్ ఉండాలి. దిస్ ఈజ్ టేల్. సో దీన్ని బుల్లిష్ పిన్ బార్ అంటాం. మీరు వినే ఉంటారు, కొన్ని స్ట్రాటజీస్ కూడా ఉంటాయి మార్కెట్లో, పిన్ బార్ స్ట్రాటజీస్, పిన్ బార్ అని చెప్పి. ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ రివర్సల్ ప్యాటర్న్స్ అప్పుడు అండ్ మనం ట్రేడ్ కన్ఫర్మేషన్స్ అప్పుడు మనకి ఇవి పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఓకే, బులిష్ పిన్ బార్. ఇక్కడ మనకి 10-20% బాడీ ఉంది, అయినా కన్సిడర్ చేయొచ్చు మనం. 10% బాడీ, చిన్న నోస్ ఉంది అండ్ ఫుల్ టేల్. అండ్ అగైన్ ఇక్కడ కూడా చిన్న నోస్ అండ్ ఫుల్ టేల్ అండ్ 10-20% బాడీ. సో మీరు ఏం చేయొచ్చు, 20-50% బాడీ ఉన్న కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కాదు, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ట్రెండ్ లైన్స్ దగ్గర అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇట్లాంటి కన్ఫర్మేషన్స్ చూడాలి. మార్కెట్లో ఎప్పుడు పడితే అప్పుడు లైక్ ఈ కన్ఫర్మేషన్స్ చూసి ఎంట్రీ తీసుకుంటామా అంటే అవి వ్యాలిడ్ అవ్వవు. దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి మనం చేసే దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇన్సైడ్ బార్. పేరులోనే ఉంది ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే ఏం చెప్తుంది మనకి ఇక్కడ అంటే, ఒక క్యాండిల్లో ఇన్సైడ్ ఫామ్ అయినట్టు ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది, లైక్ లెట్స్ ఏ బుల్లిష్ క్యాండిల్. దాని లోపల ఇంకొక మినీ క్యాండిల్, అంటే దీన్ని మీరు పేరెంట్ అనొచ్చు, దీన్ని మీరు బేబీ అనొచ్చు. ఓకే, సో పేరెంట్ క్యాండిల్ అండ్ ఇది బేబీ క్యాండిల్, దీన్నే మనం ఇన్సైడ్ క్యాండిల్ అని అంటాం. ఏదైనా ఒక క్యాండిల్లో ఒక చిన్న ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే దీన్ని మనం ఇన్సైడ్ బార్ అని అంటాం. సో ఇది వచ్చేసి ఇది బుల్లిష్ అండ్ ఇది వచ్చేసి బేరిష్. ఓకే, సారీ, బుల్లిష్ అండ్ బేరిష్. నోట్ డౌన్ చేసుకోండి. దీన్నే మనం ఇన్సైడ్ బార్ అని అంటాం, హరామీ ప్యాటర్న్ అని కూడా అనవచ్చు. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ మీకు క్యాండిల్ సైకాలజీ అనేది అర్థం కావాలి. సో ఈ క్యాండిల్ సైకాలజీ మనకేం చెప్తుంది బేసిక్గా. సో ఆల్రెడీ ఇక్కడ మనకి సెల్లింగ్ అనేది ఉంది, క్యాండిల్ మార్కెట్లో సెల్లింగ్ అనేది ఫామ్ అయింది. బట్ బయ్యర్స్ కూడా మా పార్టిసిపేషన్లో మేము ఉన్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, ఇండికేట్ చేస్తున్నారు మోస్ట్లీ. సో స్ట్రాంగ్ సెల్లింగ్ ఉన్నా కూడా, స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉన్నా కూడా, లైక్ మంచి క్యాండిల్ ఉన్నా కూడా, లైక్ బయ్యింగ్ కూడా పాసిబుల్ అనే ఒక టైప్లో చెప్తున్నారు అనమాట ఇన్సైడ్ హరామీ. సో దేర్ మైట్ బి ఏ రివర్సల్ పాసిబుల్ కదా. దీన్ని మనం ఇన్సైడ్ అంటాం, ఇన్సైడ్ బార్ అని అంటాం. ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ అగైన్ లోపల ఒక బాడీ ఫామ్ అయింది. సేమ్ అగైన్ ఒక క్యాండిల్ లోపల బాడీ, సో ఇన్సైడ్ క్యాండిల్. సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాండిల్లో ఇంకో క్యాండిల్ ఉంది అంటే దాన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ అనొచ్చు, ఇన్సైడ్ బార్ అనొచ్చు. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. ఇన్సైడ్ బార్ సింపుల్గానే ఉంటాయి, ఒకసారి మీరు మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్నింగ్ స్టార్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మార్నింగ్ స్టార్. దీంట్లో 3 క్యాండిల్స్ ఉంటాయి, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్. చూసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఏంటి అంటే బుల్లిష్ మార్నింగ్ స్టార్, బుల్లిష్ అనొచ్చు అండ్ లైక్ బేరిష్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మార్నింగ్ స్టార్లో 3 ఉంటాయి. సో మార్నింగ్ స్టార్ దేనికి ఇండికేషన్ అంటే బుల్లిష్కి ఇండికేషన్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి ఒక లైక్ ఇక్కడ కూడా మీరు సపోర్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి అండ్ ట్రెండ్ లైన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. సో మార్నింగ్ స్టార్లో 3 క్యాండిల్స్ ఉంటాయని మనం అనుకున్నాం కదా. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయింది కదా, ఏదైనా సరే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, దాని తర్వాత చిన్నది ఒక బేబీ క్యాండిల్, అది ఎలా ఉన్నా సరే. బట్ నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ థర్డ్ క్యాండిల్ అనేది ఫస్ట్ క్యాండిల్లో అట్లీస్ట్ 50% ఏరియాని కవర్ చేయాలి, కవర్ చేసి క్లోజింగ్ అనేది ఇవ్వాలి.
ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఒక బేబీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ 50% అంటే ఈ ఏరియా పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ క్యాండిల్. అది ఇక్కడ ఇచ్చినా పర్లేదు అండ్ ఇక్కడ ఇచ్చినా పర్లేదు. ఒకవేళ మొత్తం విక్ పైన ఇస్తే ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అయినట్టు. ఓకే, దీన్ని మనం మార్నింగ్ స్టార్ క్యాండిల్ అని అంటాం. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి మార్నింగ్ స్టార్. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఓకే, ఇది చూద్దాం, మార్నింగ్ స్టార్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏదైనా సరే ఒక 1 అవర్ సపోర్ట్ ఉందనుకుందాం. ఓకే, 1 అవర్ సపోర్ట్ దగ్గర అట్లీస్ట్ 15 మినిట్స్లో మంచి మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది అనుకుందాం. సి, ఫస్ట్ క్యాండిల్ ఏంటి, ఒక బేరిష్ క్యాండిల్ ఉంది మనకి ఇక్కడ, రెడ్ కలర్ బేరిష్ క్యాండిల్ ఉంది. సో 1 అవర్ సపోర్ట్ దగ్గర నెక్స్ట్ ఒక చిన్న బేబీ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, దాని తర్వాత మనకు 50% ఏరియా అంటే ఎక్కడ వరకు, ఇక్కడ వరకు క్లోజింగ్ ఇచ్చిందా, ఎస్ ఇచ్చింది. సో దీన్ని మనం మార్నింగ్ స్టార్లో కన్సిడర్ చేయొచ్చా, ఎస్ చేయొచ్చు. సో ఇక్కడ మార్నింగ్ స్టార్లో కన్సిడర్ చేసిన తర్వాత వీ కెన్ ప్లాన్ ఏ బై ఎంట్రీస్ ఫ్రమ్ బైస్, ఎస్ఎల్ అండ్ టార్గెట్ రీసెంట్ హై. గాట్ ఇట్ కదా, మార్నింగ్ స్టార్ అంటాం దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ ఈవినింగ్ స్టార్. ఏదైతే మార్నింగ్ స్టార్కి కంప్లీట్ ఆపోజిట్ ఉందో దాన్ని మనం ఈవినింగ్ స్టార్ అంటాం. సో మార్నింగ్ స్టార్లో మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు దీంట్లో ఏం ఫామ్ కావాలి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక చిన్న బేబీ క్యాండిల్, లైక్ క్యాండిల్ అనేది పెద్దగా కూడా ఉండొచ్చు, నో ఇష్యూ. బట్ తర్వాత క్యాండిల్ 50% ఏరియా, మేజర్ ఏరియాని క్లోజింగ్ ఇవ్వాలి. 50% ఏరియాని క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అది మార్నింగ్ స్టార్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సారీ ఈవినింగ్ స్టార్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, 50%, అట్లీస్ట్ 50%. లేదు ఒకవేళ విక్ కింద క్లోజింగ్ ఇస్తే అది ఇంకా స్ట్రాంగ్ మూమెంటమ్ క్యాండిల్, దాన్ని ఇంకా మీరు లైక్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్లకు యాడ్ చేసుకొని యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ట్రేడ్. చూడండి ఇక్కడ ఏమైంది, క్యాండిల్ అనేది ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక బేబీ క్యాండిల్, తర్వాత అట్లీస్ట్ 50% కింద క్లోజింగ్ ఇచ్చిందా, ఎస్ యూ కెన్ ఎంటర్ హియర్, కీపింగ్ యువర్ ఎస్ఎల్ హియర్ అండ్ టార్గెట్ రీసెంట్ లూస్. దీన్ని మనం ఈవినింగ్ స్టార్ అంటాం. నోట్ డౌన్ చేసుకోండి. సో ప్రతి క్యాండిల్ స్టిక్ అనేది మనకు ఒక స్టోరీని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, సో బయ్యర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ థియరీ ఏం చెప్తుంది, సో ఇక్కడ వరకు బయింగ్ ఉంది, మనకు మార్కెట్లో బయింగ్, స్ట్రాంగ్ బయింగ్ ఉంది. బట్ ఎప్పుడైతే ఒక మంచి సపోర్ట్ దగ్గర లేకపోతే ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గర, ఇది రెసిస్టెన్స్ అంటారు, ఓకే, ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గర మేము వీక్ అవుతున్నాము అని క్యాండిల్ స్టిక్స్ చెప్తున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ వరకు బయింగ్ ఉంది, బట్ ఇప్పటి నుండి ఒక మంచి సెల్లింగ్ ఉంది, ఆపర్చునిటీ, సెల్లింగ్ ఆపర్చునిటీ, సెల్లర్స్ డామినేట్ చేశారు అనడానికి ఇది ఒక ఇండికేషన్. ఓకే, సో ఇది మార్నింగ్ స్టార్ అంటాం దీన్ని మనం, ఇది ఈవినింగ్ స్టార్ అంటాం, గుర్తుంది కదా. సో మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ రెండు ఇన్వర్స్ అనమాట. మార్నింగ్ స్టార్కి ఇన్వర్సే ఈవినింగ్ స్టార్. అండ్ లాస్ట్ ఓకే, మోస్ట్లీ మనం క్యాండిల్ స్టిక్స్ అన్ని కవర్ చేసాము. అండ్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ లేదా దీంట్లో, ఒక్క నిమిషం గైస్, ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కూడా చెప్పేస్తాను. చెప్పానా, చెప్పారమ్మా. ఓకే, డన్ 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 డన్. ప్రవీణ్, యా టిల్ అదొకసారి ఈవినింగ్ స్టార్ డెఫినేషన్ చెప్తావా? ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి వెయిట్ ఈవినింగ్ స్టార్ ఆపోజిట్, మార్నింగ్ స్టార్కి ఆపోజిట్ ఈవినింగ్ స్టార్, చెప్తా. ఓకే ఓకే, సో ఫస్ట్ మార్నింగ్ స్టార్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 3 క్యాండిల్స్ ఉంటాయి కదా మార్నింగ్ స్టార్లో. సో ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది మార్నింగ్ స్టార్లో. ఓకే, ఈ బేబీ క్యాండిల్ అనేది ఎలా అయినా ఫామ్ అవ్వచ్చు. సో థర్డ్ క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే 50% ఆఫ్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఉంది కదా, సో ఈ ఏరియాని డామినేట్ చేయాలి. 50% మీద క్లోజింగ్ ఇస్తే దీన్ని మార్నింగ్ స్టార్ అంటాం. దీనికి ఆపోజిటే ఈవినింగ్ స్టార్. సో ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, ఆపోజిట్లో ఉంటుంది కదా. ఆపోజిట్ అంటే ఏంటి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. ఓకే, సో గ్రీన్ క్యాండిల్ ఉంది ఇక్కడ. సో గ్రీన్ క్యాండిల్ ఉంది అంటే ఒక బేబీ క్యాండిల్, దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి 50% ఏరియా. సో ఇక్కడ సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ వరకు బయింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి సెల్లర్స్ ఎంటర్ అయ్యారో మార్కెట్లో, అంటే గ్రీన్ క్యాండిల్ ఇండికేట్ చేసేది బయింగ్ కదా. సో సెల్లింగ్ అంటే ఏంటి, రెడ్ కలర్. సో ఇక్కడ 50% ఏరియాని డామినేట్ చేశారు అంటే ఈవినింగ్ స్టార్ ఫామ్ అయినట్టు.
అంటే మార్కెట్లో సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైందా? ఓకే ఓకే. ఓకేనా? నెక్స్ట్ ట్రేడింగ్ వ్యూ. ఓకే గైస్, అలా హ్యామర్ ఇవైతే ప్యాటర్న్ కాదా అర్థమయ్యాయి అందరికి. అన్న మనం ఇప్పుడు మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ మనం ఏ టైం ఫ్రేమ్ లో చూసి కన్ఫర్మేషన్ చేసుకోవాలన్నా? చెప్తాం అవన్నీ చెప్తాం. ఫస్ట్ అయితే క్యాండిల్ స్టిక్స్ అన్న టెర్మినాలజీ అర్థం అన్న చేసుకోండి. అన్న ఒక్కసారి కొద్దిగా ఈవినింగ్ స్టార్ ఎలా కిందకి లాగుతావు అది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం. ఓకేనా? గాట్ ఇటా? ఓకే డన్ అన్న, థ్యాంక్ యూ. సో ఈ కన్ఫర్మేషన్స్ అనేవి మనం అకార్డింగ్ రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ని వాడాలి. సో మనం ఇంకా చార్ట్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడే అవసరం లేదు, చెప్తా, అది కూడా చెప్తా. బట్ మీరు ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ని అర్థం చేసుకోండి, దాని టర్మినాలజీని అర్థం చేసుకోండి. చెప్తాం, అన్నీ చెప్తాము. బట్ ఇప్పటికైతే దీని టర్మినాలజీ అందరికి అర్థమైనట్టే కదా గైస్? చాట్లో రిప్లై ఇవ్వండి, అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఇక్కడ వరకు టాపిక్స్ ఎలా ఉన్నాయి? ఓకే కదా బ్రో? యూ మిస్డ్ హ్యామర్. ఓకే, హ్యామర్ పిన్ బార్ రెండు సేమ్కే వస్తాయని చెప్పి లైక్ ఎనీథింగ్ ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో సో డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి, డిఫరెంట్ పేర్లు ఉంటాయి. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక 5-6, కాకపోతే చాలా పేర్లు ఉన్నాయి ఇంకా ఇవి కాకుండా కూడా. కాకపోతే మీరు ఏ క్యాండిల్ స్టిక్ అయినా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే లైక్ ఇది ఒక 1 hour రెసిస్టెన్స్ అనుకుందాం. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక 1 hour రెసిస్టెన్స్ ఉన్నప్పుడు సో మీరు 1 hour రెసిస్టెన్స్ దగ్గరికి మార్క్ చేసుకుంటారు కదా లెవెల్స్. సో 15 minutesకి షిఫ్ట్ చేశారు. ఇక్కడ 15 minutesలో మనకి క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? ఓకే, అక్కడ డోజీ ఫామ్ అవుతుందా, లేకపోతే పిన్ బార్ ఫామ్ అవుతుందా, ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిందా, లేకపోతే ఎన్గల్ఫింగ్ ఫామ్ అయిందా, మార్నింగ్ స్టార్ ఫామ్ అయిందా, అన్నీ ఒకటే. అన్నీ ఒకదానే డినోట్ చేస్తున్నాయి. ఏం డినోట్ చేస్తున్నాయి? అక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది ఎక్కడ? 1 hour రెసిస్టెన్స్ దగ్గర. గాట్ ఇట్ కదా? అంటే ఏం చెప్తున్నారు సెల్లర్స్? ఓకే మేము వస్తున్నాము, మీరు రెడీగా ఉండండి, సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ సెల్లింగ్ అయ్యే గ్యాప్లో కొన్ని ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్, అంటే ఫస్ట్ 15 minutesలోనే 1 minute గైస్. ఓకే, 15 minutes లోనే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం. ఓకే, వెయిట్ ఇది ఒక 1 hour లెవెల్, గుర్తుపెట్టుకోండి, 1 hour లెవెల్. సో ప్రైస్ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది అప్ సైడ్కి? సో ప్రైస్ అనేది ఇక్కడ నుండి వస్తుంది, ఇలా గ్రీన్ క్యాండిల్స్లో ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, రఫ్గా అర్థం చేసుకోండి. ఎప్పుడు స్ట్రైట్లో రాదు ప్రైస్ అనేది, రెడ్ అండ్ గ్రీన్ ఫామ్ అవుతూ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది ఒక మంచి లెవెల్, ప్రైస్ చూసుకున్నారు. సో ఇక్కడ ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అన్నీ మర్చిపోండి, ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని టర్మినాలజీని అర్థం చేసుకోండి. సో ప్రైస్ ఏం చేసింది? ఇక్కడ ఏం చేయకుండా ఒక చిన్న క్యాండిల్ ఫామ్, రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి బ్రేక్ అవ్వచ్చు, లేదు మంచి కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఏదైనా సరే ఈ ప్రీవియస్ క్యాండిల్ని ఎన్గల్ఫ్ చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడే మనకి క్యాండిల్ స్టిక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈవినింగ్ స్టారా, మార్నింగ్ స్టారా, పిన్ బారా, హరామియా అదంతా కాదు. మనకి ప్రీవియస్ క్యాండిల్ని ఎలా ఎన్గల్ఫ్ చేస్తుంది, ఎలా డామినేట్ చేస్తున్నారు సెల్లర్స్ అనేవాళ్ళు, స్ట్రాంగ్గా ఉన్నారా, అదొకటి చూసుకోవాలి. సింపుల్, అదే దీని టర్మినాలజీ. దానికే వీళ్ళు పేర్లు పెట్టి ఇవన్నీ అనమాట. అన్నీ ఏం ఇండికేట్ చేస్తాయి మీరు ఒక్కసారి మళ్ళీ అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అనుకుందాం, ప్రైస్ ఏమైంది? ఇప్పటివరకు ఉన్న గ్రీన్ క్యాండిల్ సడన్గా రెడ్ క్యాండిల్ చేంజ్ అయింది. దీన్ని మనం ఎన్గల్ఫింగ్ అని కూడా అనొచ్చు. ఒక ముక్కలో 3 candles ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేసాము? ఈవినింగ్ స్టార్ని చేసేసాం. సేమ్ థింగ్ అగైన్, ఒక సపోర్ట్ ఉంది. ఇప్పటి వరకు ఒక రెడ్ క్యాండిల్ ర్యాలీ కాస్త ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అంటే బయర్స్ ఎంటర్ అయ్యారు. సో ఎంటర్. ఇక్కడ కూడా చూడండి ఇన్సైడ్ బార్, ఈ ఇన్సైడ్ బార్ కంటిన్యూషన్స్కి అనమాట. సో కంటిన్యూషన్ బ్రేక్అవుట్స్కి ఫామ్ అవుతుంది, రివర్సల్ ప్యాటర్న్స్కి కాదు. సో ఇది ఒక డిఫరెంట్ టాపిక్, ఇది మళ్ళీ మాట్లాడదాం. ఇది చూడండి పిన్ బార్. సో ఇక్కడ పిన్ బార్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ దగ్గర మనకు ఒక పిన్ బార్ ఫామ్ అయింది. అంటే ఇప్పటివరకు ఒక గ్రీన్ క్యాండిల్స్ ఉన్న టైంలో మనకి ఏమైంది? ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అనమాట. ఓకే, వీక్ అయింది, ఇక్కడ ప్రైస్ అనేది వీక్ అయింది అనమాట. బుల్లిష్ నుండి బేరిష్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఒక ఇండికేషన్ ఇచ్చింది. సో ఇండికేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఎంట్రీని ప్లేస్ చేస్తాం, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డోజీ క్యాండిల్స్ అనేవి ఇండిసిషన్. సో
ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, అగ్రెసివ్ ట్రేడర్ అండ్ సేఫ్ ట్రేడర్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర డోజీ ఫామ్ అయితే బయింగ్ సెల్లింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ లేదు మనకు ఎందుకులే సేఫ్లో ఉందామని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డోజీ అనేది కాకపోతే మనకు అర్థం కావాలి కదా, సో అందుకే డోజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసా. డోజీ అనేది ఏంటి అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అనే వాళ్ళు అన్న ప్రెస్ చేస్తున్నప్పుడు. చెప్పండి. సో బేరిష్ క్యాండిల్ ఏం చెప్తుంది మనకి అంటే సేమ్ అన్నీ ఒకటే. లైక్ సి రెసిస్టెన్స్ దగ్గర లైక్ సి ఇప్పటి వరకు మేము గ్రీన్లో ట్రావెల్ అయ్యాం, అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు, ఒక మంచి లెవెల్ దగ్గర. అందుకే అని చెప్తున్నాను నేను, ఎక్కడ పడితే అక్కడ అన్న కాదు. ప్రవీణ్ అన్న, చిన్న డౌట్, మాక్సిమం డోజీని రిజెక్ట్ చేస్తేనే బెటర్ అంటావా? అవాయిడ్ చేస్తే బెటర్. అది సేఫ్ ఎంట్రీ కిందకే, సారీ అగ్రెసివ్ ఎంట్రీ కిందకి వస్తుంది అది. ఓకే, గాట్ ఇట్ కదా. ఓకే, ఇది ఇప్పటివరకు ఉన్న క్యాండిల్ స్టిక్స్ అనమాట. సో క్యాండిల్ స్టిక్స్ టర్మినాలజీ, వాటి బిహేవియర్. ఇప్పుడు చెప్పండి నాకు, ఒక డాక్టర్ అనేవాడు ఏం వాడతాడు జనరల్గా? సెటస్కోప్. గుడ్ బ్రో. అయితే ఒక డాక్టర్ సెతస్కోప్ వాడినట్టు, ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా వాడినట్టు, ఒక టీచర్ పెన్ వాడినట్టు, అండ్ ఒక పెయింటర్ బ్రష్ వాడినట్టు, ఒక చెఫ్ ఏం వాడతాడు, నైఫ్ వాడినట్టు, మరి మనం ఏం వాడాలి? ఎనీ గెస్? ఒక టూల్ వాడాలి. క్యాండిల్ స్టిక్స్ వాడాలి. క్యాండిల్ స్టిక్సే వాడాలి, బట్ ఏం వాడాలి? జనరల్గా ఒక టూల్ వాడాలి. ఏం టూల్ అది? శివ బ్రో. ట్రేడింగ్ వ్యూ. యా, గుడ్ బ్రో. Personality and సో performance. వాళ్ళందరికీ టైం ఫ్రేమ్. నో ట్రేడింగ్ వ్యూ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. సో ట్రేడింగ్ వ్యూ అనమాట. ఓకే ఓకే. గాట్ ఇట్ కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ, నోట్ డౌన్ చేసుకోండి. సో మనకి ఒక యాజ్ ఏ ట్రేడర్గా మన వెపన్ ఏంటి అంటే ట్రేడింగ్ వ్యూ. ఈ MT5 బ్రోకర్ ఇవన్నీ పక్కన పెడితే మనం అనాలిసిస్ చేయాల్సింది అయితే ట్రేడింగ్ వ్యూలోనే కదా. మనకి ఈ ట్రేడింగ్ వ్యూ అనే టూల్ లేకపోతే సో మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయలేము. సో ట్రేడింగ్ వ్యూ ఫ్యూచర్స్ అనేవి 100% తెలియాలి కదా మనకి. ఎస్ సంజు, ట్రేడింగ్ వ్యూ. ఓకే. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ వ్యూలో మీకు తెలుసా ఫీచర్స్ అందరికీ తెలుసా? లైక్ ట్రెండ్ లైన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ ట్రేడింగ్ వ్యూలో అసలు కొన్ని ఇండికేటర్ సెక్షన్ ఉంటుంది, అండ్ పేర్స్ని ఎలా చేయాలి, యాడ్ ఆన్ చేయాలి, ఇవన్నీ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందన్న. ఐడియా ఉంటే ఓకే, బట్ కొంతమందికి తెలియదు కదా. సో వాళ్ళ కోసం చెప్తాను ప్రేమ్ బ్రో, విల్ డెఫినెట్గా చెప్తాను. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ట్రేడింగ్ వ్యూ ఫ్యూచర్స్ అవన్నీ ఇప్పుడు చెప్తా. జస్ట్ ఒక సింపుల్ 2 minutes అంతే. సో ట్రేడింగ్ వ్యూ ఎప్పుడైనా సరే మీరు వెబ్లో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఉంటుందన్నమాట ట్రేడింగ్ వ్యూ. ఓకే, సో మ్యూట్ చేసుకోండి, అందరు మ్యూట్ చేసుకోండి ఒకసారి ప్లీజ్. ఓకే, ట్రేడింగ్ వ్యూ అనే టెర్మినల్ని మనకి జనరల్గా ఇలా ఉంటుంది. సో జస్ట్ మినిట్. సో దీని టెంప్లెట్ వచ్చేసి చేంజ్ చేస్తున్నా, అప్లై డిఫాల్ట్స్. సో డిఫాల్ట్గా ట్రేడింగ్ వ్యూ అనేది మనకి ఇలా వస్తుంది. మీరు ఎప్పుడైనా ఫ్రెష్గా ఓపెన్ చేస్తే, మీ అకౌంట్ ఓపెన్ చేస్తే ట్రేడింగ్ వ్యూ అనేది ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు మెయిన్ యాజ్ ఏ ట్రేడర్గా మీరు మెయిన్ కొన్ని టూల్స్ని ఇక్కడ మీరు ఫేవరెట్ బార్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ పైన కనిపిస్తుందా, ఈ పైన వీటిని మనం టైం ఫ్రేమ్స్ అని అంటాం. 5 minutes, 15 minutes, 1 hour, 4 hour. సో గుర్తుంది కదా. సో వీటిని మనం ఏమంటామంటే టైం ఫ్రేమ్స్ అంటాం. సో టైం ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ 5 minutesని షిఫ్ట్ చేస్తున్నాను నేను. ఈ ప్రతి 5 minutesకి ఒకసారి ఒక క్యాండిల్ అనేది ఎన్గల్ఫ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, 5 minutes టైం ఫ్రేమ్ అని అంటాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ ఒక 2 minutes టైమర్ ఉంది, అంటే 2 minutesలో ఈ క్యాండిల్ కాస్త క్లోజ్ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 2 minutesలో ఆ క్యాండిల్ కాస్త క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనమాట. అలా 1 minute వరకు మనకు ఉంటుంది. 1 minuteలో చేసే వాళ్ళని ఏమంటాం, స్కాల్పర్ అంటాం. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒక క్యాండిల్ అనేది మనకు ఓపెన్ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పాను కదా, సో పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇది గ్రీన్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి బిగినర్స్, 1 minuteలో మంచిగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, అది గ్రీన్ అవుతుంది. ఇన్ కేస్ అది కిందికి వచ్చినప్పుడు ఒక డోజీ లైన్లా మారుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది కిందికి వస్తే ఒక డోజీలా మారుతుంది, ఒక లైన్లా మారుతుంది చూడండి. సో ప్రైస్ అనేది 1 minuteలో ఏమవుంది, ఇక్కడ వరకు వెళ్ళిందనమాట. ఇక్కడ వరకు ట్రావెల్ చేసి ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్ ఇవ్వబోతుంది. ఇంకా 15 seconds ఉంది మనకి క్లోజింగ్కి. ఓకే, గాట్ ఇట్ కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. వితిన్ 8 secondsలో ప్రైస్ అనేది క్లోజింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ అనేది నెక్స్ట్ క్యాండిల్ దానికి అనుగుణంగా ఫార్మేషన్ అవుతుంది. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్,
అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. సో కింద విక్ లేదు. ఎప్పుడైతే కింద విక్ ఎప్పుడు వస్తుంది, ఓకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మంచి మార్నింగ్ స్టార్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, ఏదైనా సరే ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ ఉందా, ఉంది, 100% ఉంది. నెక్స్ట్ ఒక బాడీ క్యాండిల్ ఉందా, ఉంది. 50% ఏరియా ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ విత్ ఇన్ 29 సెకండ్స్లో ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ ఇస్తే ఇది ఒక మార్నింగ్ స్టార్ అవుతుంది. గాట్ ఇట్ కదా గైస్? మీరు ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ వెయిట్ అ మినిట్. అన్నా ఒక్కసారి చిన్న డౌట్, అంటే 1 minute లో చూస్తున్నాం కదా, 1 minute లో చూస్తే ప్రతి క్యాండిల్ అలాగే ఉంటది కదా, 5 minutes లో చూసుకుంటే బెటర్ కదా అని ఒక చిన్న డౌట్ అన్న. సారీ, డౌట్ అడిగారా? నేను కొద్దిగా మ్యూట్ చేసాను, మళ్ళీ అడగండి ఒకసారి. అది మనం 1 minute లో చూస్తున్నాం కదన్నా, 1 minute లో కాకుండా 5 minutes లో చూస్తే బెటర్ కదా అని చిన్న డౌట్ అన్న. చెప్తున్నాను నేను, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కంప్లీట్లీ క్యాండిల్స్ మనకి 1 minute 5 minutes సంబంధం లేదు. ఇప్పుడు జస్ట్ క్యాండిల్ బిహేవియర్ అర్థం చేసుకోవడానికి అలా చెప్తున్నాను అంతే నేను. ఓకే ఓకే అన్న. ఓకే డన్. సో ఇది మార్నింగ్ స్టార్ అంటాం అనమాట. దీన్ని మనం లైవ్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చూసాం. టైం ఫ్రేమ్స్ని పక్కన పెట్టేసేయండి, టైం ఫ్రేమ్స్తో మనకు సంబంధం లేదు ఇప్పటికీ. అంటే ఇప్పుడు మనం ఏ బేస్లో ఉన్నాము, జస్ట్ క్యాండిల్స్ని అర్థం చేసుకునే టైంలో ఉన్నాం కాబట్టి సో టైం ఫ్రేమ్స్ వద్దని చెప్తున్నాను. సో టైం ఫ్రేమ్స్, అలైన్మెంట్ ఆర్డర్ అదంతా తర్వాత చూసుకుందాం. సో యా బిగ్నెస్ 1 minute అంటే ఏంటి, 1 minute ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ 5 minutesకి షిఫ్ట్ చేస్తే 5 minutesలో ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ 15 minutes అంటే 15 minutesలో అట్లా సో ఆన్ అనమాట. 1 day 1 month వరకు ఉంటాయి మనకి. సో ఈ బేస్డ్ ఆన్ అలైన్మెంట్ అంటే 15 minutesలో 5 minutesలో ఇవన్నీ ఒకే దగ్గర ప్రైస్ ఉన్నట్టు మనకి. మీరు అనుకోవచ్చు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మరి 1 minute పైకి వెళ్తుంది, ఇక్కడనేమో లైక్ 1 minute కిందికి వస్తుంది, లైక్ గ్రీన్ క్యాండిల్ మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, మరి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, ఏంది బ్రో అంటే ఏంటి అంటే ఇంకా ఇక్కడ టైం ఫ్రేమ్ క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో 1 minute చాలా రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే లైక్ లాస్ట్ సెషన్లో ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. బట్ ఇప్పటికీ ఒక టెక్నాలజీ అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఏంటి, ఇక్కడ టైం ఫ్రేమ్, దీన్ని మనం టైం ఫ్రేమ్ అంటాం. అండ్ పక్కన ఇండికేటర్స్ సెక్షన్, ఇది అవసరం లేదు మనకి, ఇండికేటర్స్ అసలు అవసరం లేదు. ఇండికేటర్స్ అసలు వాడకండి, లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. సో దీని గురించి మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ యారో కింద ఫస్ట్ కాలంలో ట్రెండ్ లైన్ అని ఉంటుంది. సో దీన్ని మీరు స్టార్ మార్క్ చేసుకోండి. అండ్ ఇక్కడ హారిజాంటల్ లైన్ ఇదొకటి మనకు కావాల్సింది, దట్స్ ఇట్. స్టార్టింగ్లో ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్. అండ్ నెక్స్ట్ 1 2 3 4 ఫోర్త్ కాలంలో ఇక్కడ లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ రేంజ్. దట్స్ ఇట్ గైస్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ యాజ్ అ ట్రేడర్కి. ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టూల్స్ని మనం ఎలా వాడతాం బేసిక్గా? ఓకే, ఈ లాంగ్ పొజిషన్ అనేది మనం బయింగ్కి వాడతాం జనరల్గా. దీన్ని రిస్క్ రివార్డ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో మనం ఇక్కడ సపోజ్ బయింగ్ ప్లాన్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ పెడతాం, మన స్టాప్ లాస్ని ఈ రెడ్ ఏరియాని మార్క్ చేస్తాం. సపోజ్ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటే స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. అండ్ టార్గెట్ వరకు దీన్ని ఇలా పెడతాం. దాన్ని బట్టి మనకి ఏం చెప్తుందంటే మనం ఎంతైతే రిస్క్ చేస్తున్నామో దానికి రివార్డ్ ఎంత వస్తుంది అని చెప్పి టూల్ చెప్తుంది మనకి. సో సపోజ్ ఇక్కడ మన ఎస్ఎల్ ఉంది అండ్ ఇక్కడ వరకు టార్గెట్ ఉంది. సో ఇక్కడ చూడండి 3.03 అంటే మీరు 100 రూపీస్ రిస్క్ చేస్తే మీకు 300 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మనకి రిస్క్ రివార్డ్ టూల్ చెప్తుంది అనమాట. సో దీని మీనింగ్ ఇది. కాకపోతే ఇక్కడ అనాలిసిస్ బేస్డ్ చేయాలి, ఎలా పడితే అలా రఫ్గా పెట్టడం కాదు. మనం అనాలిసిస్ బేస్డ్ పెడతాం, మన లెవెల్స్ని బట్టి అనాలిసిస్ని బట్టి ఈ టూల్ని వాడతాం. అండ్ నెక్స్ట్ ఇది షార్ట్ పొజిషన్ అంటే దీనికి రివర్స్. ఒకవేళ మనం ముందే సెల్లింగ్ చేస్తున్నాం, సెల్లింగ్ చేసే పాయింట్లో మనం ఈ ఎంట్రీని పెడతాం. అండ్ ఇక్కడ వచ్చేసి టార్గెట్ వరకు ఇది పెడతాం అనమాట. సేమ్ యాజ్ దిస్. సపోజ్ ఇక్కడ సెల్లింగ్ చేసాం ఈ పాయింట్లో, ఇక్కడ ఈవినింగ్ స్టార్ సంథింగ్ ఏదో ఒకటి చూసుకొని ఇక్కడ సెల్లింగ్ చేసాం, స్టాప్ లాస్ని ఇక్కడ పెట్టాం. సో మీరు రీల్స్లో చూస్తూ ఉంటారు కదా. సో ఇదనమాట, ఇక్కడ మనం 1:3 గెయిన్ చేసినట్టు. 1:3 1:4 అంటే ఏంటన్నా అని అడుగుతూ ఉంటారు కదా. సో ఇదే 1:3 1:4 అంటే ఏంటి అంటే మీరు సపోజ్ 100 రూపీస్ రిస్క్ చేస్తున్నారు ప్రతి ట్రేడ్కి, లేదా 1000 రూపీస్ రిస్క్ చేస్తున్నారు ప్రతి ట్రేడ్కి. అట్లీస్ట్ మీ టార్గెట్ అనేది 1:2 ఉండాలి. మీరు యాజ్ ఏ ట్రేడర్ బిగినర్గా ప్రాఫిటబుల్లో ఉండాలి అంటే అట్లీస్ట్ 1:2 ఉండాలి. ఒక ట్రేడర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ మినిమం 1:2 ఫోకస్ చేయడం. అంటే మీకు 1000 పోతే 1000, ఒకవేళ ఇఫ్ యూ విన్ యూ విల్ గెట్ 2000. సో దీన్ని మనం రిస్క్ రివార్డ్ టూల్స్ అంటాం. దీన్ని షార్ట్ పొజిషన్ అంటాం, దీన్ని బై పొజిషన్ అంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి
ప్రైస్ రేంజ్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫేవరెట్స్లో యాడ్ చేసుకుంటే రైట్ సైడ్లో వస్తాయి. సో దీన్ని మనం ప్రైస్ రేంజ్ అంటాం. సో ప్రైస్ రేంజ్ అనేది బేసిక్గా పిప్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి. మీకు ఆల్రెడీ పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా, బట్ ఇది ఇంకా సింపుల్ వే అనమాట మనకి. ఓకే, మీరు ఇక్కడ సెల్ చేశారు అనుకుందాం. సో మీరు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సెల్ చేశారు అనుకుందాం. సో స్పీడ్గా మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ప్రైస్ టూల్ తీసుకుంటారు. ఇక్కడ నుండి ఎన్ని పిప్స్ అవుతుంది, రఫ్గా 20 పిప్స్. ఓకే, 20 పిప్స్ అంటే ఎంత, 0.1 తీసుకుంటే $20. సో అట్లా రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని లైక్ మీరు ట్రేడింగ్ చేస్తారనమాట. పిప్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈజీ టూల్ ఇది. ఓకే, 20 పిప్స్, 30 పిప్స్ ఇట్లా ఎస్ఎల్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లైన్, ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్స్ బేసిక్గా దేనికి మార్క్ చేస్తామంటే, ట్రెండ్ లైన్ ఒక బిగినర్స్కి తెలీదు, బట్ దీన్ని మనం ట్రెండ్ లైన్స్ అంటాం అనమాట. బేసిక్గా మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ట్రెండ్ లైన్ అని పిలుస్తారు. సో దీన్ని మార్క్ చేయడానికి ట్రెండ్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఇంకా ఫర్దర్ ఉంది, బట్ దీన్ని మార్క్ చేయడానికి బేసిక్గా ట్రెండ్ లైన్స్ అంటాం. ఓకే, సో ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ చెప్తాను, బట్ ఏంటి అంటే ఇది ట్రెండ్ లైన్ టూల్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ట్రెండ్ లైన్ అని అంటాం. ట్రెండ్ లైన్ అంటే ఏంటి, అసలు ట్రెండ్ లైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అవన్నీ తర్వాత చెప్తాం. ఇది ట్రెండ్ లైన్కి వాడతాం. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది టెక్స్ట్, మీకు అవసరం లేదు ఇది. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్కి మనం హారిజాంటల్ లైన్ని వాడతాము. ఓకే, ఈ లైన్ని మనం సపోర్ట్స్కి, రెసిస్టెన్స్కి ఈ లైన్ని వాడతాం అనమాట. గాట్ ఇట్ కదా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఇది వాడతాం. ఒకవేళ మీకు రెసిస్టెన్స్ అయితే దాన్ని మీరు రెడ్ కలర్లో చేంజ్ చేసుకోండి, అండ్ ఒకవేళ అది సపోర్ట్ అయితే గ్రీన్ కలర్లో మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ టూల్ అని ఉంటుంది. సో కలర్ టూల్ని చేంజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్. సో దీన్ని మనం రెక్టాంగిల్ అంటాం. దీన్ని కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకోవడానికి మీరు దీన్ని వాడచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ప్రైస్ అనేది ఒకే లెవెల్ దగ్గర నుండి రియాక్ట్ అవ్వకుండా విక్స్ ఫార్మేషన్ అవుతుంది కదా. సో బిగినర్స్కి సపోర్ట్ రెసిస్టెన్స్ అక్యురేట్గా మార్క్ చేయడం రానప్పుడు బాడీ టు విక్ మార్క్ చేసి సో ఇలా ఈ రెసిస్టెన్స్లా దీన్ని వాడచ్చు. సో ఈ టూల్, ఈ రెక్టాంగిల్ టూల్ అనేది కూడా సో రెసిస్టెన్స్లా సపోర్ట్లా పనిచేస్తుంది. ఒకవేళ మీరు అప్ సైడ్ మార్క్ చేస్తే దీన్ని మీరు రెడ్ కలర్లో పెట్టుకోండి, అండ్ డౌన్ సైడ్ మార్క్ చేస్తే సపోర్ట్లా మార్క్ చేసుకోండి, గ్రీన్ కలర్లో చేంజ్ చేసుకోండి. సో ఇవి ట్రేడింగ్ వ్యూ టూల్స్ జనరల్గా ఇంతే. అండ్ ఒకవేళ మీరు ఏదైనా పేర్, మేజర్ కరెన్సీ పేరుని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుందా, సో ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు, లైక్ నాకు ఇప్పుడు యూరో యూఎస్డి కావాలి, ఇక్కడ వచ్చింది. సో ఎఫ్ఎక్స్ఎం ఓనాడా. సో ఓండా చార్ట్ వాడండి, బేసిక్గా ఓండా బ్రోకర్ వాడొచ్చు, ఎఫ్ఎక్స్ఎం వాడొచ్చు. బేసిక్గా మనం ట్రేడ్ చేసే దాంట్లో ఈ రెండే అక్యురేట్గా ఉంటాయి, అండ్ అన్నీ కూడా ఉంటాయి, బట్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎఫ్ఎక్స్ఎం ఓండా చార్ట్కి ఇలా ప్లస్ని యాడ్ చేస్తే ఇక్కడ మనకి వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఆ చార్ట్ ఓపెన్ చేసి 5 minutes, 15 minutes, 1 hour పెడితే సరిపోద్ది. మోస్ట్లీ ఇది. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా ఇండికేటర్ ఏదైనా కావాలి అనుకుంటే సో ఇండికేటర్ సెక్షన్కి వెళ్ళాలి. సో ఇండికేటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ ఇండికేటర్ సెక్షన్ని చేసుకొని లైక్ స్పెసిఫిక్ ఇండికేటర్ని సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ సే ఈఎంఏ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇలా చేసుకొని లైక్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఫేవరెట్స్లోకి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది గాట్ ఇట్ కదా అందరికీ ట్రేడింగ్ వ్యూ. మీ టూల్ని మీకు అర్థమైందిగా ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలో. గాట్ ఇట్, చలో డన్. అన్న ఒక్కసారి మీరు స్టార్టింగ్ లో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆ క్యాండిల్స్ కలర్ చేంజ్ చేశారు కదా. ఓకే ఓకే, అది మన ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. సో అదేంటి అంటే ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఇది చెప్పడం మర్చిపోయా, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. ఎవరు గుర్తు చేసింది? మోహన్ అన్న, నేనే. మోహన్. సో థ్యాంక్స్ మోహన్. ఓకే, నేను ఇది చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఏంటి అంటే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి, కనబడుతుంది కదా. సో మీకు ఇక్కడ అలర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా 4th. ఓకే, సో అలర్ట్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలర్ట్స్ ఎందుకు బేసిక్గా అంటే మనకి ట్రేడింగ్ వ్యూ బేసిక్లో 3 అలర్ట్స్ ఇస్తారు. మీరు సపోజ్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం, మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అనుకుందాం, 4 hours మంచి లెవెల్ ఉంది, 4 hours ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అనుకుందాం. సో మీరేం చేస్తారు, ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సపోజ్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనుకుందాం, మార్క్ చేసుకున్నారు. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ అలర్ట్ అని ఉందా, అలర్ట్ యూరో యూఎస్డి అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే ఎప్పుడైనా సరే యూరో యూఎస్డి ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు అలర్ట్ మోగుతుంది మనకి. సో మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ చూసుకొని ఇక్కడ సెల్ చేయొచ్చు. దీనికి మనం అలర్ట్స్ని వాడతాం.
అండ్ టెంప్లెట్స్ అంటే ఏంటి అంటే సేమ్ అగైన్ రైట్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, సో క్యాన్వాస్ ఓపెన్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు గ్రేడియంట్ అయితే గ్రేడియంట్, ఒకవేళ సాలిడ్ అయితే సాలిడ్. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, అది రెడ్ పెడితే ఇవన్నీ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అన్ని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ మార్క్, ఒకవేళ మీకు వాటర్ మార్క్ కావాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, EURUSD 4 hours చార్ట్ అని చెప్పి. అది నెక్స్ట్ ఏంటి అంటే ఓకే, వాటర్ మార్క్ మనకు అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మీరు అది అన్నారు కదా బాడీ క్యాండిల్స్ అన్నారు కదా, సో ఇదే బాడీ క్యాండిల్స్. ఇక్కడ సింబల్లోకి వెళ్తే మనకి ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కనిపిస్తుంది. సో ఈ రెడ్ కలర్ని మీరు బ్లూ కలర్ పెట్టుకోవచ్చు, బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన కలర్స్తో చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం బ్లూలో చేంజ్ చేద్దాం, ఇప్పుడు బ్లూలో ఉన్నారు కాబట్టి. సో బాడీ అంటే ఏదైతే మనకి బాడీ ఉంది కదా, సో ఆ బాడీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ బాడీ వచ్చేసి ఒకటి బ్లూ పెట్టేసి ఇంకొకటి రెడ్ పెడదాం ఎగ్జాంపుల్గా. అండ్ ఇది బార్డర్ ఏదైతే అవుట్లైన్ ఉందో బార్డర్, ఇది మీరు బ్లాక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే స్పెసిఫిక్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి విక్కి ఎప్పుడైనా బ్లాక్ కలర్స్ వాడండి. సో మీకు ఇష్టం వచ్చిన కలర్స్ నేను ఒక ట్రై చేశాను. సో అట్లా మీకు ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకుంటే క్యాండిల్ స్టిక్స్ అనేవి చేంజ్ అవుతాయి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ట్రేడింగ్ వ్యూ గాట్ ఇట్ కదా. ఓకే, రేపటి నుండి మీ టూల్ని మంచిగా వాడండి. డన్, ఇది ట్రేడింగ్ వ్యూ. అండ్ లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మార్కెట్ ట్రెండ్స్. లాస్ట్ టాపిక్ ఈరోజు. ఓకే, చాలా లేట్ అయిపోయింది ఈరోజు, ఒక ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, నో ఇష్యూ. సో మార్కెట్ అనేది హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్. ఈ డైలాగ్ వినే ఉంటారు మూవీస్లో కానీ మనకి ఎప్పుడైనా సరే, హిస్టరీ ఆల్వేస్ రిపీట్ అన్నట్టు మార్కెట్లో కూడా మనకి ఎప్పుడైనా సరే ప్రైస్ యాక్షన్ ప్రతిసారి చెప్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ప్రీవియస్గా ఏదైతే అయ్యిందో ప్రజెంట్లో కూడా మళ్ళీ అదే ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం హిస్టరీ రిపీట్స్ అంటాం. సో మార్కెట్ అనేది ఎప్పుడు కూడా రాకెట్ కాదు, అంటే పైకి వెళ్ళిపోవడానికి సడన్గా పంప్ అండ్ డంప్ అవ్వడానికి మార్కెట్ స్పీడ్గా అలా అవ్వదు. సో మార్కెట్ ఏం క్రియేట్ చేస్తుంది, అందుకే మార్కెట్ అనేది కొన్ని రీట్రేస్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అంటే లైక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇలా లైక్ దీన్ని రీటెస్ట్ అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అనేది స్ట్రైట్గా వెళ్ళదు, కంపల్సరీ దానికి రీట్రేస్ అనేది ఒకటి ఉంటుంది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి మార్కెట్లో కంపల్సరీ. గాట్ ఇట్ కదా అన్నా అన్నా హలో అన్నా, మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు హయ్యర్ హయ్యర్ లో అవేనా అన్నా? ఎందుకంటే నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, వన్ ఉంది, స్విచ్ ఆఫ్ అయిపోయింది ఒక 20 seconds లో. అదే నో ఇష్యూ, మీరు రికార్డింగ్ చూసుకోండి. సారీ గైస్, నేను నా స్క్రీన్ షేర్ చేశాను అనుకున్నాను, ఇక్కడ షేర్ అవ్వలేదు. ఓకే, వెయిట్, నేను అప్పటి నుండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది మీకు చూడలేదు. ఓకే, మీరు రికార్డింగ్ చేసుకోండి బ్రో, నో ఇష్యూ, రికార్డింగ్ చూసుకోండి, ఓకేనా. సి గైస్, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, టైం అవుతుంది. సో సి, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది స్ట్రైట్గా వెళ్ళదు, మనకు కంపల్సరీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి మార్కెట్లో. సో మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, సో దీన్నే మనం మార్కెట్ స్ట్రక్చర్ అంటాం, మార్కెట్ ట్రెండ్స్ అంటాం. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది 3 categories డివైడ్ అయింది, రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. సో 3 categoriesలో ఫస్ట్ ఏంటి అంటే ఇది వచ్చేసి అప్ ట్రెండ్, ఓకే. సెకండ్ వన్ ఏంటి అంటే డౌన్ ట్రెండ్, అండ్ లాస్ట్ వన్ సైడ్ వేస్. దీన్నే మనం కన్సాలిడేషన్ అని కూడా అనొచ్చు, కన్సాలిడేషన్ మార్కెట్స్, కన్సాలిడేటెడ్ మార్కెట్, వాట్ ఎవర్. సో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్ ట్రెండ్స్ అంటాం దీన్నే, ఆర్ఎల్స్ మార్కెట్ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు, మార్కెట్ బిహేవియర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫస్ట్ వన్ అప్ ట్రెండ్ అంటే ఏంటి? బేసిక్గా ఒక బిగినర్కి అప్ ట్రెండ్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్లో ఒక లో ఉంటుంది ఫస్ట్, దీన్ని మనం లో అంటాం, ఓకే. సో ఎప్పుడైనా సరే ఒక లో నుండి ప్రైస్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ఒక హైని క్రియేట్ చేస్తుంది, దీన్ని మనం హై అంటాం. సో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మళ్ళీ ఇది ఏదైతే ఉందో దీన్ని మనం రీటెస్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఈ కిందికి వచ్చిన పాయింట్ని మనం రీటెస్ట్ అంటాం, ఓకే. సో ఎప్పుడైనా సరే జస్ట్ వెయిట్ గైస్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎక్కడున్నా బా
ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది ఒక అప్ ట్రెండ్ అనుకుందాం. సో అప్ ట్రెండ్లో బేసిక్గా కింది నుండి ఫామ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లో అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు కంపల్సరీ మనకు ఒక రీట్రేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే రీట్రేస్మెంట్ లేదా రీటెస్ట్ అని కూడా అంటారు. ఓకే, సో ఈ రీట్రేస్మెంట్ ఫామ్ అయినప్పుడు పైన ఒక హై అనేది ఉంటుంది కదా మార్కెట్లో, దీన్ని మనం హైలా డినోట్ చేస్తాం. నోట్ డౌన్ చేసుకోండి, ఇది హై అంటాం. ఎప్పుడైనా సరే ఈ హై స్ట్రాంగ్ బేస్ క్యాండిల్స్, స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్స్లో బ్రేక్ అయినప్పుడు నెక్స్ట్ హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుంది మార్కెట్లో. రీసెంట్ హై బ్రేక్ అయితే ఒక హయ్యర్ హై ఫామ్ అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది, రీసెంట్ లో అవుతుంది ఆర్ ఎల్స్ హయ్యర్ లో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ హయ్యర్ హై ఏంటి, ఇది. ఎప్పుడైనా సరే నెక్స్ట్ హయ్యర్ హై బ్రేక్ అయినప్పుడు ఇక్కడ హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుంది, నెక్స్ట్ హయ్యర్ హై. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే మార్కెట్ అనేది 0 దగ్గర ఉంది, ఒక పాయింట్ నుండి 5 రూపీస్ దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ 5 రూపీస్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా పైకి వెళ్ళిపోతుందా అంటే నో, ఒక చిన్న రిట్రేస్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు ఒక లో, ఓకే, ఇది హై. ఎప్పుడైనా సరే ఈ హైని బ్రేక్ చేసినప్పుడు హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుంది విత్ ప్రాపర్ బేస్ క్యాండిల్స్. ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఇది మన హయ్యర్ హై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, హయ్యర్ హై అయింది, మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందా, నో, మళ్ళీ రీటెస్టింగ్ వస్తుంది. ఓకే, రీటెస్టింగ్ వచ్చింది. ఇప్పుడు మన హయ్యర్లో ఏంటి, ఇది మన హయ్యర్లో హెచ్ఎల్. బిగ్నెస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. సో ఇది మన హయ్యర్లో అవుతుంది, హయ్యర్ లో. ఓకే, నెక్స్ట్ మన హయ్యర్ హై ఏంటి, ఇది మన హయ్యర్ హై. దీనిపైన మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాం ట్రెండ్ లైన్ యూజ్ చేసి. సో ఇక్కడ లైన్ వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే మార్కెట్ ఈ లైన్ని బ్రేక్ చేస్తే న్యూ హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రీసెంట్లో ఏంటి, ఇది రీసెంట్లో ఇంకా ఫామ్ అయిందా, ఫామ్ అవ్వలేదు. సో అగైన్ మళ్ళీ ఇది రీటెస్టింగ్కి వచ్చి అగైన్ ఇక్కడ మనకి కొంచెం ఏదైనా ఒక మంచి మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయితే రీటెస్టింగ్లో మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఇది రీసెంట్లో అవుతుంది. అండ్ ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అయితే మళ్ళీ బ్రేక్ అయినప్పుడు ఒక హయ్యర్ హై అని ఫామ్ అవుతుంది అనమాట, ఫార్మేషన్ ఆఫ్ హయ్యర్ హై. సో బేసిక్గా ఇక్కడ ఏం చెప్తుంది ప్రైస్, అప్ ట్రెండ్ అంటే ప్రైస్ ఏం చెప్తుంది, నేను సింపుల్గా లైక్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాను విత్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అని చెప్పి చెప్తుంది. సో దీన్నే మనం ఒక ట్రెండ్ లైన్లా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడే చెప్పేస్తాను ట్రెండ్ లైన్ టాపిక్ అనేది. సో ట్రెండ్ లైన్ టాపిక్లో ఏంటి అంటే, సో ఇంతవరకు మనం చెప్పాను కదా మనకి ట్రేడింగ్ వ్యూలో ట్రెండ్ లైన్ అనే టూల్ ఉంటుంది అని చెప్పి. సో ట్రెండ్ లైన్ అనే టూల్లో మనం మినిమం 2 టచెస్, మినిమం 2 ఒక లైన్ని డ్రా చేసి అప్వర్డ్ డైరెక్షన్లో అప్వర్డ్ ఉన్నప్పుడు మనం ఒక లైన్ని డ్రా చేస్తాం, దాన్ని మనం ట్రెండ్ లైన్ అంటాం. మినిమం 2 టచెస్ ఉండాలి దాంట్లో, హయ్యర్ లోస్ ఉండాలి కంపల్సరీ. అండ్ రీసెంట్ హైని ప్రతిసారి బ్రేక్ చేసి ఇంకొక కొత్త హైని ఫామ్ చేయాలి, దాన్ని మనం ట్రెండ్ లైన్ అని కూడా అనొచ్చు. అండ్ దీన్ని మనం మార్కెట్ అప్సైడ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుందని కూడా అనొచ్చు. సో తొందరగా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే తర్వాత నోట్స్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్ ట్రెండ్, కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, సో డౌన్ ట్రెండ్లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హై, బేసిక్గా హై అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ హై అనేది ఉన్న తర్వాత ఒక లో ఫామ్ అయింది మనకి. సో రీసెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. ఈ లో నుండి ఒక ప్రైస్ రీట్రేస్మెంట్ ఇస్తుంది. ఎప్పుడైనా సరే మార్కెట్ క్రాష్ అవుతున్నా కూడా డైరెక్ట్గా క్రాష్ అవ్వదు, ప్రతిసారి రీట్రేస్ అయ్యేటప్పుడు లేదా డౌన్ ట్రావెల్ చేసేటప్పుడు రీటెస్ట్ అయ్యేటప్పుడు ట్రావెల్ అవుతుంది అనమాట. సో మార్కెట్ అనేది రీటెస్ట్ ఇచ్చింది, దీని ఏమంటాం మనం, రీట్రేస్మెంట్ అంటాం, లేకపోతే రీటెస్ట్ అని కూడా అనొచ్చు, రీటెస్ట్. ఓకే, సో ఇక్కడ ఒక లోవర్ హైని క్రియేట్ చేసి ఎప్పుడైనా సరే మనం మార్క్ చేసుకున్న లెవెల్ని మళ్ళీ క్రాస్ చేస్తే ఒక లోవర్లో ఫామ్ అయినట్టు. ఓకే, అండ్ అగైన్ రీటెస్ట్ ఆర్ రీట్రేస్మెంట్ ఇచ్చింది, అండ్ ఒక లోవర్లో క్రియేట్ చేసింది. అగైన్ మన రీసెంట్లో ఇది, సో ఇది బ్రేక్ అయితే మళ్ళీ ఒక లోవర్లో ఫామ్ అయినట్టు. అండ్ అగైన్ రీటెస్ట్, అండ్ మళ్ళీ ఈ లోవర్లో బ్రేక్ అయితే ఒక కొత్త లోవర్లో ఫామ్ అయినట్టు. సో ఇండైరెక్ట్గా మార్కెట్ మనకి ఏం చెప్తుంది, డౌన్ ట్రెండ్ అంటే నేను డౌన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాను విత్ రీట్రేస్మెంట్ అని చెప్పి డైరెక్షన్లో చెప్తుందన్నమాట మార్కెట్ మనకి. దీన్ని మనం డౌన్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్ ట్రెండ్ అని కూడా అంటాం. ఓకే, సో దీన్ని మనం రీటెస్ట్ అంటాం, నోట్ డౌన్ చేసుకోండి. దీన్నే రీటెస్ట్ అని కూడా అనొచ్చు, రీటెస్ట్ అనొచ్చు, రీట్రేస్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ సైడ్ వేస్ మార్కెట్. సో అప్ ట్రెండ్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ అయిపోయింది, ఇంకోటి లాస్ట్ వేస్ సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్ అంటే ఏంటి అంటే ప్రైస్ అనేది అటు అప్ ట్రెండ్లో ఉండదు, ఇటు డౌన్ ట్రెండ్లో ఉండదు, రేంజింగ్ మార్కెట్లో ఉంటుంది. దీన్ని మనం రేంజింగ్ అని కూడా అనొచ్చు.
ఓకే. పైన ఒక రెసిస్టెన్స్, కింద ఒక సపోర్ట్. ఈ రెండిటి మధ్యలో డాన్స్ చేస్తుందనమాట ప్రైస్ అటు ఇటు వెళ్ళకుండా. సో అటు బ్రేక్అవుట్ అవ్వట్లేదు, ఇటు బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఒక హైస్ అండ్ లోస్ని ఫార్మ్ చేసి ఈ రేంజ్లోనే లైక్ సైడ్ వేస్ మార్కెట్ మూవ్ అవుతుంది. సో మోస్ట్లీ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడర్స్ అనేవాళ్ళు స్కిప్ చేస్తారు మార్కెట్ని. స్కాల్పర్స్ ఉంటే లైక్ చేయొచ్చు, బట్ సైడ్ వేస్ మార్కెట్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది టైం స్కిప్ చేస్తాం. ఎందుకంటే మనం లిక్విడేట్ అవ్వకుండా ఉండాలి అంటే సైడ్ వేస్ మార్కెట్ని కంపల్సరీ స్కిప్ చేయాలి. సో దీన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ అని అంటాం. దీంట్లో హయ్యర్ హైస్ ఉండవు, హయ్యర్ లోస్ కూడా ఉండవు. ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. గాట్ ఇట్. సో సారీ, థర్డ్ టాపిక్ అసలు డీటెయిల్గా చెప్పాలి నేను, కాకపోతే మనకి టైం అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ దాంట్లో కొద్దిగా టైం వేస్ట్ ఎక్కువ చేసాం. సో నో ఇష్యూ, మనకి ఇంకా ఫ్యూచర్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో ఇన్డెప్త్గా వెళ్దాం క్లాస్ తీసుకొని. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, లేదు, టైం అయితే ఏం వేస్ట్ అవ్వలేదన్న, కొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గాట్ ఇట్ కదా. స్టార్ల గురించి మార్నింగ్ గాట్ ఇట్ అన్న. సో ఫస్ట్ 3 మెయిన్ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మార్కెట్ స్ట్రక్చర్లో అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్. అప్ ట్రెండ్లో హయ్యర్ హైస్ కంపల్సరీ ఉండాలి మీకు. హయ్యర్ హైస్ కంప్లీట్గా ఉండాలి అండ్ హయ్యర్లో ఉండాలి, అప్పుడే మనం దాన్ని అప్ ట్రెండ్ అంటాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డౌన్ ట్రెండ్లో కంపల్సరీ లోవర్లో ఉండాలి, లోవర్ హై ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ లోవర్లోని ప్రైస్ అనేది బ్రేక్ చేస్తే మళ్ళీ ఇంకొక కొత్త లోవర్లో ఫామ్ అవుతుంది అండ్ ఒక కొత్త లోవర్ హై ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ లోవర్లోని బ్రేక్ చేస్తే కొత్త లోవర్లో. సో నెక్స్ట్ సైడ్ వేస్లో ఈక్వల్ హైస్ అండ్ ఈక్వల్ లోస్. గాట్ ఇట్ కదా ఎవ్రీవన్? గాట్ ఇట్. సో ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేను అదే చెప్పాను. ఫస్ట్ గ్రూప్లో అన్నారు కదా టాపిక్ చెప్పిన తర్వాత Q&A సెషన్ పెట్టండి అని చెప్పి. జస్ట్ నేను ఫస్ట్ టాపిక్ చెప్పిన తర్వాత ఈరోజు Q&A సెషన్ జస్ట్ ఒక 5 minutes పెడితేనే మనకి అవుట్ ఆఫ్ ది టైం వెళ్ళిపోయింది. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ 3 కంప్లీట్ టాపిక్స్ చెప్పిన తర్వాత మీరు నోట్ డౌన్ చేసుకున్నా కూడా Q&A సెషన్ లాస్ట్ 20 minutes పెడితే మనకి ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ఉండేదన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిగినర్స్కి? అన్నా, ఆయన ఎవరో సంజు శామ్ అంట, మార్నింగ్ స్టార్ ఈవినింగ్ స్టార్ కోసం చెప్పండి అన్నా అని మనోడు టెక్స్ట్ చేస్తున్నాడు అన్న. అందులో పాపం పెడుతున్నాడు, మీరేం చూస్తలేదు. సారీ ఒక నిమిషం. చాట్లోనా? ఓకే పాపం ఆయన చాట్ లో పాపం ఎంత నుంచి పెడుతున్నాడు మనోడు. ఓకే సంజు, ఒక్క నిమిషం. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ క్యాండిల్. సింపుల్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి అంటే బేసిక్గా మార్నింగ్ స్టార్లో 3 క్యాండిల్స్ ఉంటాయి. ఇదొక కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇదొక ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ అనొచ్చు. సో ఈ క్యాండిల్స్లో ఎలా ఫామ్ అవుతాయి అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్లో ఒక రెడ్ క్యాండిల్ ఉంటుంది మనకి. సో ట్రెండ్ కంటిన్యూషన్లో ఒక రెడ్ క్యాండిల్ ఉందనుకుందాం. సో సెకండ్ క్యాండిల్ వచ్చేసి రెడ్ ఆర్ గ్రీన్, దట్ మైట్ బి ఎనీ క్యాండిల్. ఇక్కడ రెడ్ అయ్యి ఉండొచ్చు అండ్ గ్రీన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే మనకు సంబంధం లేదు. బట్ ఏదైతే థర్డ్ క్యాండిల్ ఉందో ఈ థర్డ్ క్యాండిల్ అనేది 50% ఆఫ్ ఏరియాని రీటెస్ట్ చేసి లైక్ ఇక్కడ క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడు దీన్ని మనం ఒక మార్నింగ్ స్టార్ అని అంటాం. ఓకే, సో దీన్ని మనం ఒక మార్నింగ్ స్టార్ అని అంటాం. సేమ్ కంప్లీట్ ఆపోజిట్ ఈవినింగ్ స్టార్కి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈవినింగ్ స్టార్లో ఎలా ఉంటుంది అంటే వెయిట్ గ్రీన్, ఆపోజిట్ గ్రీన్. సో ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ అనేది రెడ్ ఆర్ గ్రీన్, దట్ మైట్ బి ఎనీథింగ్, ఏ క్యాండిల్ అన్నా ఉండొచ్చు. సో ఈవినింగ్ స్టార్లో అట్లీస్ట్ 50% ఏరియాని కవర్ చేస్తే దీన్ని మనం ఈవినింగ్ స్టార్ అంటాం. దీని ఇండికేషన్ ఏంటి అంటే ఈవినింగ్ స్టార్ ఇండికేషన్ ఏంటి అంటే సెల్లర్స్ రెడీగా ఉన్నారు, సెల్లర్స్ పార్టిసిపేషన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వచ్చు అనడానికి ఇండికేషన్. అండ్ మార్నింగ్ స్టార్ ఏంటి అంటే బయ్యర్స్ ఇప్పుడు రెడీగా ఉన్నారు, బయ్యర్స్ ఇక మనకి లైక్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అనడానికి ఒక ఇండికేషన్, అంతే. బ్రో సంజు, ఒకటి చెప్పిన టాపిక్స్ నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పిన టాపిక్స్ గురించి డౌట్స్ అడగండి, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకండి. ఇదే పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ మార్కెట్లో ఫస్ట్. ఓకే, ఈరోజు మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం? ఇప్పుడు బ్రో హలో, డౌట్స్ ఉన్నాయా అడగండి, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. హలో చెప్పండి సంపత్. ఇప్పుడు మధ్య క్యాండిల్ ఉంది బ్రో, స్మాల్ అంటే బేబీ క్యాండిల్ మార్నింగ్ స్టార్లోనా? ఏ క్యాండిల్ అయినా పర్లేదు, అంటే అది మధ్యలో బేబీ క్యాండిల్ ఉంటుంది చూడండి, అది ఏ క్యాండిల్ అయినా పర్లేదా? సో ఫస్ట్ మ్యూట్ చేసుకోండి.
సో ఫస్ట్ ఏదైతే ఈ క్యాండిల్ నోట్ చేసుకోండి బ్రో. ఫస్ట్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇంత పెద్ద సైజులో ఉన్నా పర్లేదు, మనకి సేమ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. బట్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది అట్లీస్ట్ 50% ఫస్ట్ క్యాండిల్కి పోర్షన్లో ఉంటే సరిపోద్ది. గట్ ఇట్ బ్రో. క్యాండిల్ లెంత్ అందరూ మ్యూట్ చేసుకోండి, చార్ట్స్లో అడగండి, అందరూ మ్యూట్ చేసుకోండి, డౌట్స్ చార్ట్ సెషన్లో అడగండి. ఒకటి లైక్ ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్లో క్యాండిల్స్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ 50% ఆఫ్ ది ఏరియా అనేది 50% ఏరియా అనేది క్రాస్ అయినప్పుడు దాన్ని మనం ఈవినింగ్ స్టార్ ఆర్ మార్నింగ్ స్టార్ కిందకి కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్ బ్రదర్? కెన్ వీ గెట్ ఎ పీడిఎఫ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్? కెన్ యూ షేర్ ఇన్ ద గ్రూప్? యా, డెఫినెట్గా బ్రో. ఆఫ్టర్ సాటర్డే విల్ షేర్ దట్. సాటర్డే తర్వాత షేర్ అంతేనన్నా, అది చేస్తాం. ఒక్కసారి ఆ పీడిఎఫ్ ఒకటి పెట్టండి ఆ సరిపోద్ది అన్న పీడిఎఫ్ కొద్ది ఇప్పుడు గ్రూప్ లో. పెడితే లైక్ మీరు తెలుసు కదా అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో దట్ ఏంటి అంటే మెల్లిగా కోర్స్ అయిపోయిన తర్వాత పెట్టేస్తాం. అది ఏం లేదన్న, ఒక్కసారి మన వాళ్ళకి కూడా చెప్పండి. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి చార్ట్ ను కూడా అబ్జర్వ్ చేయమని చెప్పండి మీ తరపు నుంచి. జస్ట్ అలా డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఏంటనేది ఏంటి తెలుస్తుంది. డెఫినెట్గా సాటర్డే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అగైన్ ట్రేడింగ్ వ్యూలో సబ్స్క్రిప్షన్ ఎందుకు ఉంటుంది అంటే యాజ్ ఎ బిగినర్ మీకు అవసరం లేదు. ఒకవేళ మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ అనేది అవసరం పడుతుంది. సబ్స్క్రిప్షన్స్ ఎందుకు అంటే మనకు ప్రీవియస్ డేటా చెప్పాను కదా ఆల్రెడీ, హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అని చెప్పి. సో హిస్టరీలో ఏదైతే ఫామ్ అయిందో దాన్ని బ్యాక్ టెస్టింగ్, మీరు ఏదైనా స్ట్రాటజీ డెవలప్ చేయాలనుకుంటే కొత్తగా అక్కడ నుండి ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, సో మీరు ఈ బార్స్ని బ్యాక్ సైడ్ చేసుకొని రీటెస్టింగ్ చేయొచ్చు, దాన్ని లైవ్ మార్కెట్ చూడొచ్చు మళ్ళీ. సో అందుకే సబ్స్క్రిప్షన్. అలర్ట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. బేసిక్గా చెప్పాలి అంటే బేసిక్లో 3 ఉంటే దాంట్లో ఒక 10 ఇస్తాడు మనకి. 4000 ఉంటుంది బేసిక్ ప్లాన్, దాంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. 4 నుండి స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్. సత్యవాణి గారు సండే స్టార్ట్ చేసుకోండి. లేదు, ఆల్రెడీ షెడ్యూల్ ఉంది, 1 వీక్ బ్యాచ్ షెడ్యూల్ ఉంటుంది. సో యాజ్ షెడ్యూలే నేను క్లాసెస్ తీసుకోగలుగుతాను. వితౌట్ ఎక్స్ట్రా క్లాసెస్ అట్లాంటివి ఏం తీసుకోలేను. బట్ ఆఫ్టర్ సాటర్డే కంపల్సరీ లైవ్ ట్రేడింగ్ క్లాసెస్ ఉంటాయి. వన్స్ మన బ్రోకర్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సో లైవ్ ట్రేడింగ్ క్లాసెస్ కూడా ఉంటాయి. జస్ట్ కండిషన్స్ ఇంకేదైనా చెప్తారా? అంతేనన్నా ఇప్పుడు. చెప్పండి మోహన్ గారు, చెప్పండి. సారీ వినమలేదు. ఆ, అంతేనన్నా ఇప్పుడు ఇంకా క్లాస్ ఏదైనా చెప్తారన్నా ప్రజెంట్? దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాం అంతే అందరికి. gocharting.com చేయొచ్చు. చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళ తరపు నుంచి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీరు టీఎఫ్టీ ఇండికేట్. టీఎఫ్టీకి సంబంధం లేదు, అది వదిలేసాను. హలో, టీఎఫ్టీకి సంబంధం లేదు ఇక. మీరు మాకు టీఎఫ్టీ ఇండికేటర్ అందరికి కొద్దిగా యాక్సెస్ ఇవ్వాలి ఫ్రీగా. లేదు దానికి సంబంధం లేదు బ్రదర్. అది దానికి దీనికి సంబంధం లేదు, అది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే, జస్ట్ జోక్ అన్న. నైస్ బ్రో. హలో బట్ అది అవుట్ ఆఫ్ ది బాక్స్. బ్రో హలో. చెప్పండి. హలో, ఇది అప్ అండ్ డౌన్ ఉంది కదా బ్రో, అల్లో లోయర్ లో హైయర్ లో అవి ఉన్నాయి కదా, అవి 4 టైమ్స్ హిట్ అవుతుందా? లోయర్ హై హైయర్ లో అట్లా ఉన్నాయి చూడండి బ్రో, అది ఆ ట్రెండ్ 4 టైమ్స్ హిట్ అవుతుంది అంటున్నా ట్రెండ్ లైన్ కి. లేదు 4 టైమ్స్ అనే కాదు, అంటే ఎక్కువ కూడా, మినిమం 3 టైమ్స్ ఉంటాయి, మాక్సిమం ఇష్టం అది. ట్రెండ్ కంటిన్యూ అవుతున్నంత సేపు అలా ఫామ్ అవుతాను. సో ట్రెండ్ అనేది కంటిన్యూస్లో ఉన్నప్పుడు అది గుడ్ బ్రో, గుడ్. సో ట్రెండ్ అనేది అప్ సైడ్లో ఉన్నంత వరకు, ఆ ఛానల్ అనేది బ్రేక్ అవ్వనంత వరకు అది అప్ సైడ్ డైరెక్షన్లో ఉంటుంది. వన్స్ బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది. సో మినిమం 3 ఉంటాయి అప్ ట్రెండ్లో, మినిమం 3. సో మ్యాక్సిమం మనం చెప్పలేము ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉండొచ్చు అని. ఓకే. సో టీఎఫ్టీకి సంబంధించింది అన్నీ తీసేసాము. టీఎఫ్టీకి ఏంటి అంటే లైక్ ఎక్స్ఎం బ్రోకర్స్కి సపోర్ట్ చేశాను అది. సో అది ఇప్పుడు లైక్ లేదు, ఇచ్చినా కూడా లైక్ యూజ్ చేయలేదు ఎవరు కూడా. సో దాన్ని నేను తీసేసాను. సో టీఎఫ్టీ ఇక లేదు మనకి, అంతే. టీఎఫ్టీ ఏంటి బ్రో? నథింగ్ బ్రో, డోంట్ డిస్కస్ ద థింగ్స్. ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నాం కాబట్టి ఇవే మాట్లాడుకుందాం. ఓకే డన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓన్లీ ఈరోజు చెప్పిన టాపిక్స్. తెలుగు ఫోరెక్స్ ట్రేడింగ్ టీఎఫ్టీ. ఓకే, నాట్ దట్ వన్ బ్రో. ఓకే, టీఎఫ్టీ అంటే అది కాదు. లేదు గుడ్ బ్రో. నో బ్రో దిలీప్. ఓకే దెన్. సారీ బ్రో, ఇండికేటర్ యాక్సెస్ ఎవరికి ఇవ్వట్లేదు, ఆపేసాం. అండ్ డౌట్స్ కూడా నేను డిస్కస్ చేయట్లేదు, ఇండికేటర్ గురించి ఎలాంటి డౌట్స్ కూడా డిస్కస్ చేయట్లేదు.
మీరు ఫోరెక్స్ ట్రేడింగ్ ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే ఇండికేటర్స్, సిగ్నల్స్ ఇట్లాంటివి పైన డిపెండ్ అవ్వకండి. అది ఎవరైనా సరే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. లైవ్ ట్రేడింగ్ అనేది కూడా నేర్చుకోవడానికి పనిచేస్తుంది. కానీ నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను మార్కెట్స్లో నేను 100% రిటర్న్స్ ఇస్తాను అంటే అది ఎప్పటికి కూడా అవ్వదు నా దృష్టిలో. లైక్ అది ఇన్కంప్లీట్గా మిగిలిపోతుంది అనమాట ట్రేడింగ్ అనేది. సో నేను ఏం చెప్తాను మీకు అంటే నేర్చుకోండి, లైవ్ సెషన్స్లో ట్రేడింగ్ నేర్చుకోండి. ఇప్పుడు మనం లైవ్ సెషన్స్ పెడతాము, లెవెల్స్ మార్క్ చేయండి, లెవెల్స్ మార్క్ చేసి దాంట్లో సెండ్ చేస్తూ ఉంటాము. సో వాట్ ఎవర్ అది నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకొంచెం వేరే లెవెల్ ఉంటుంది కదా. సో ఇండికేటర్ ఈరోజు రిజల్ట్స్ ఈ మంత్ 2 months రిజల్ట్స్ ఇచ్చింది, నెక్స్ట్ 3 months అసలు రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు చెప్పలేము కదా. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. అందుకే కంపల్సరీ ఒక ట్రేడర్ అనే వాడికి 100% నాలెడ్జ్ అనేది ఉండాలి మార్కెట్స్ పైన. సో ఆ టాపిక్ని ఏం చేసేద్దాం. ఓకే, అది పర్సనల్, ఇది వేరే, అది లైక్ టీఎఫ్టీ ఈజ్ పర్సనల్ థింగ్. గాట్ ఇట్ కదా. అండ్ యా ట్రూ, ఎస్. ఓకే, ఈరోజు చెప్పిన టాపిక్స్లో బిగినర్స్కి ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ హయ్యర్ లోలో, హయ్యర్ హైలో అండ్ లోవర్ హైస్, లోవర్ లోస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సత్యవాణి గారు, ఓకే డన్, ఆల్ క్లియర్, థ్యాంక్ యూ. లేదు, ఓకే గాట్ ఇట్. ఇంకా దట్స్ ఇట్ గైస్, వీ కెన్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ వినీత్ బ్రో. హలో అన్న. హలో. యా మోహన్ గారు చెప్పండి. అయితే మీరు ట్రెండ్స్ గురించి చెప్పారు కదా, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, కన్సల్టేషన్. అవును, ఇప్పుడు ట్రెండ్ రివర్సల్స్ గట్ట ఎప్పుడు చెప్తారు? చెప్తాం ఇన్ డీటెయిల్ మిలిమిలిగా చెప్తాం. ఓకే డన్, సెషన్ ఏం చేసేద్దామా మరి? ఓకే డన్, రికార్డింగ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా, చాలా ఎక్కువ అయిపోయింది ఇది రికార్డింగ్.